ప్రోగ్రెసివ్ ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం తరఫున నిర్వహించబోయే జార్జ్ 50వ వర్ధంతి సందర్భంగా ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం నిర్వహించబోయే వెబ్ మీటింగ్ కి హాజరవుతున్న మిత్రులందరికీ ఆహ్వానం పలుకుతూ, ముఖ్యంగా ఇక్కడ మనతో పాటు హేమలత ఉన్నారు, జార్జ్ మిత్రుడు జావేద్ గారు ఉన్నారు. అఫ్ కోర్స్ ఈనాటి స్పీకర్స్ మీకు తెలుసు, వాళ్ళు స్పీకర్స్ ఉన్నారు, దే విల్ కమ్ అప్. మా డాక్టర్ మిత్రులు ఐఏపీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ చంద్రనాథ్ గారు ఉన్నారు. మిగతా మిత్రులందరూ కూడా పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, నిజానికి ఇవాళ జార్జ్ స్మరించుకోవడం అంటే నారాయణ గారు మ్యూట్ చేస్తారా? సార్ చేస్తున్నాను సార్. ఓకే సార్, చేశాను, మ్యాక్సిమం చేశాను. నాదేమన్నా వస్తుందా? కాదు, మన జావేద్ భాయ్ దగ్గర నుంచి వస్తుంది వాయిస్. అదే నాదే. అది మీదేనా? అయితే మీరే. ఓకే. ఇవాళ జార్జ్ని స్మరించుకోవడము అంటే ఒక వ్యక్తిని స్మరించుకోవటం కాదు. ఒకానొక సందర్భంలో బహుశా ఏ సందర్భంలోనైతే ఏ ఫ్యాసిస్ట్ మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామికమైన నూతన సమాజాన్ని నిర్మించడానికి, అది కేవలం విద్యార్థి లోకంలోనే కాకుండా అశేష పీడిత జనాన్ని, రైతాంగాన్ని, కార్మికులని, విద్యార్థిని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఒక నూతన సమాజాన్ని నిర్మించాలని ఏదైతే కలగని జార్జ్ ఒక ప్రయత్నం కొనసాగించిండో, ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ ప్రయత్నంలో జార్జ్ కనుక సఫలమైతే వాళ్ళ పునాదులు కలుతాయని భయపడ్డ పాలక వర్గాలు, మతోన్మాద గూండాలు, హైదరాబాదు పాత నగరపు రౌడీ మూకలతో కుమ్ముక్కై జార్జిని హత్య చేసిన సంగతి మనకు తెలుసు. ఇవాళ చాలా మంది మనం చూస్తున్నాము, రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఒకవేళ జార్జ్ కనుక ఉండుంటే ఏమయ్యేది? ఇది చాలా అద్భుతమైన ఊహాగానం. అయితే మనం ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నాము? నిజానికి జార్జ్ లాంటి వాళ్ళు జార్జ్ లాగా కాకుండా మీలాగానో నాలాగానో లేక ఒక ఫక్త్ క్యారియరిస్ట్ లాగానో ఉంటే జార్జ్ ఏమయ్యేవాడు? ఒక గొప్ప సైంటిస్ట్ గాను, ఒక గొప్ప మేధావిగాను ఈ ప్రపంచం తనని తల మీద మోసేట్టుగా ఉండేవాడు. అట్లా కాకుండా తనకు ఉన్న అన్ని సౌకర్యాలని వదులుకొని ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని, ఎక్కడైతే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసే అవకాశం ఉందో అట్లాంటి సమాజాన్ని కలగనడానికి తనకున్న అన్ని రకాల ఆలోచనని ప్రోవి చేసుకొని, అది వియత్నాం, అమెరికాని ఓడించిన సందర్భం కావచ్చు, ప్యారిస్ కమ్యూన్ నుంచి తీసుకున్న భావజాలం కావచ్చు, అప్పటికే భారతదేశంలో తలుక్కున మెరిసిన నక్సల్బరీ మేఘగర్జన కావచ్చు, శ్రీకాకుళ పోరాటాలు కావచ్చు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలతో ప్రభావితమైన ఒక గొప్ప మేధావి, ప్రజల మీద అత్యంత ప్రేమ ఉన్న ఒక నాయకుడు జార్జ్. ఆ జార్జ్కి ఇవాళ మనం నివాళులు అర్పిస్తూ మనం ఏం చెప్పదలుచుకున్నాము? ఒకటే మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఈ సమాజానికి. ఏమని అంటే, ఎక్కడైతే
అణచివేత, పీడన, అసమానత ఉందో, ఎక్కడైతే అన్ని రకాల స్వేచ్ఛని కోల్పోయామో అట్లాంటి సమాజంలో ఒకవైపు ఫ్యాసిజము దేశం నిండా అలుముకుంటున్న సందర్భంలో, మతోన్మాదము విచ్చలవిడిగా బహిరంగంగా ఊరేగుతున్న సందర్భంలో ఇవాళ ఒకటే మాట చెప్పదలుచుకున్నాము. జార్జ్ నీ ప్రభావం మమ్మల్ని వీడిపోలేదు. నిరుత్సాహాన్ని జయించడం నీ వల్లనే నేర్చుకుంటున్నాను. ఒక అనివార్య అంతిమ పరిష్కారం అనే కళ సజీవంగానే ఉంది. ఆటపోటులు అనివార్యమన్న జ్ఞానం మాలో ఉంది. నీ నెత్తురు వృధా కాదు, మన కళ నిజమవుతుంది అని చెప్పేసి జార్జిని స్మరించుకుంటూ, అట్లాంటి ఒక కళను నిజం చేసుకునే ఆకాంక్షల కోసం అనేక మంది అనేక రూపాల్లో తమ తమ స్థానాల్లో తమ ప్రయత్నాల మేరకు ప్రయత్నిస్తున్న మిత్రులు ఇక్కడ ఉన్నారు. అందరికీ ఆహ్వానం పలుకుతూ, ముందుగా వివి నారాయణ స్వామి జేఎన్టీ నుంచి ఇంజనీరింగ్లో పట్టభద్రుడు. బహుశా చాలా మందికి తెలుసు, తను ఇక్కడ సిబిఐటిలో లెక్చరర్గా పనిచేసేవాడు. విరసంకి కన్వీనర్గా పనిచేసిన వ్యక్తి. ప్రజా ఉద్యమాలతోటి ప్రజలతోటి సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు వివి నారాయణ స్వామిని ముందుగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. స్వామి అన్న. హలో. థ్యాంక్ యూ లింగన్న. అందరికీ నమస్కారం. మా పెద్దలు, గౌరవనీయులు, అట్లాగే నా సహచరులు, మిత్రులు, జార్జ్ వారసులు అందరికీ కూడా ఇవాళ జార్జ్ 50వ వర్ధంతి జరుపుకుంటున్న సందర్భంగా నేను వ్యక్తిగతంగా జార్జ్ వల్ల ఎట్లా ప్రేరేపితున్నయ్యాను, జార్జ్ నన్ను ఎందుకు ఆకర్షించాడు, జార్జ్లో ఉన్న గొప్పతనం ఏంటి, ఇవన్నీ మీకు తెలిసినవే అయినప్పటికీ నా పరిధిలో నా దృక్పథం నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇవాళ భారతదేశంలో, మొత్తం ప్రపంచంలో నెలకొని ఉన్న ఒక విషాదకరమైన వాతావరణం. ఈ సందర్భంగా నాకు మహాకవి ఫైజ్ రాసిన పద్యం గుర్తుకొస్తుంది. ये दाग दाग उजाला, ये शब गजीदा सहर, वो इंतजार था जिसका ये वो सहर तो नहीं. ये दाग दाग उजाला, ये शब गजीदा सहर, वो इंतजार था जिसका ये वो सहर तो नहीं. ये वो सहर तो नहीं जिसकी आरजू लेकर चले थे यार की, मिल जाएंगी कहीं ना कहीं फलक के दश्त में तारों की आखिरी मंजिल. फलक के दश्त में तारों की आखिरी मंजिल. భారతదేశం పాకిస్తాన్ స్వతంత్రులైనప్పుడు కోట్ అండ్ కోట్ ఫైజీ పద్యం రాశాడు. ఇప్పటికీ కూడా ఇది ప్రాసంగికం కావడం ఒక విషాదం. ఆఖరి మంజిల్ దొరకలేదు, మనం కలగన్న ఉదయము ఇంకా రాలేదు. నేను 1981లో జేఎన్టీలో విద్యార్థిగా చేరాను. లింగన్నకు సమకాలికుడిని, అట్లాగే ఇక్కడ ఉన్న చాలా మంది మిత్రులకు కూడా బహుశా సమకాలికుడిని. 81, 82 ప్రాంతంలో మాకు జార్జ్ పేరు మొదటిసారిగా వినబడింది. ఎవరు ఈ జార్జు? అప్పుడు నాకు పెద్ద ఫ్యాసినేషన్ ఉండేది. తెలివైన వాళ్ళన్నా, జీనియస్లన్నా, సైన్స్లో బాగా కృషి చేస్తున్న వాళ్ళన్నా ఒక గొప్ప ఫ్యాసినేషన్ ఉండేది నాకు. జార్జ్ ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి క్యాండిడేట్ అని, సైన్స్లో అత్యంత ప్రావీణ్యం సాధించిన ఒక విద్యార్థి అని, తన జీవితంలో సగం కాలం లైబ్రరీలో పుస్తకాల్లో మునిగి తేలుతున్న ఒక గొప్ప చలనం కోసం, ఒక గొప్ప మార్పు కోసం కృషి చేసిన
ఒక విద్యార్థి నాయకుడని అప్పుడు మాకు పరిచయం అయ్యాడు జార్జ్. జార్జ్ నుంచి మేము 2 ఇన్స్పిరేషన్స్ తీసుకున్నాం. ఒకటి, అన్యాయాలకు, అక్రమాలకు, పీడనకు, దోపిడీకి వ్యతిరేకంగా మనకు చేతనైనంత పద్ధతిలో నిలబడాలని, కొట్లాడాలని ఒకవైపు అయితే, మరొక వైపు శాస్త్రీయ దృక్పథం, శాస్త్రం పట్ల ప్రేమ, సైన్స్ పట్ల ప్రేమ, సైన్స్ పట్ల ఆసక్తి, నిరంతరం చదవడం పట్ల వొరేషియస్ రీడర్ జార్జ్. మీ అందరికీ తెలుసు, జార్జ్ సహచరులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వొరేషియస్ రీడర్. అంత చదువుతూ కూడా, అంత అధ్యయనం చేస్తూ కూడా జార్జ్ ఒక గొప్ప విద్యార్థి నాయకుడిగా ముందుకొచ్చి దోపిడీకి, అన్యాయానికి, పీడనకు ప్రతిఘటిస్తూ నిలబడ్డాడు. సరే, జార్జ్ తన జీవిత కాలంలో, ముఖ్యంగా తన అతి స్వల్ప జీవిత కాలంలో సాధించిన విజయాలు, చేసిన గొప్పతనాల గురించి నేను మళ్ళీ ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఆనాడు జేఎన్టీయులో, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రబలంగా ఉన్న ప్రగతిశీల విద్యార్థి సంఘం పట్ల ఆకర్షితుని కావడానికి జార్జ్ ఒక ముఖ్య కారణం. ఆ జార్జ్కి ఆకర్షితులమై తర్వాత జంపాల, శ్రీపాద తదితరులు నిర్మించిన పిడిఎస్యు పట్ల ఆకర్షితులమై పిడిఎస్యులో చాలా చురుకుగా పనిచేస్తున్న సందర్భంలో నేను కవిత్వం కూడా రాయడం మొదలుపెట్టాను. కవిత్వం అనేది ఒక ఆశగా, ఆకాంక్షగా, నాకు ఒక ఆలంబనగా ఆ రోజు దొరికింది. అట్లా కవిత్వం రాస్తున్న సందర్భంలో ఎక్కడైనా జార్జ్ వల్ల ప్రేరేపితులమై, జార్జ్ పట్ల ప్రేమతో, జార్జ్ నిర్మించిన విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నామన్న ఒక సగర్వమైన ఆకాంక్షతో మేము పనిచేశాం. 4 ఏళ్ళు పిడిఎస్సిలో పనిచేసి నా అనుభవాలు చాలా గొప్పవి. అది విద్యార్థులారా గ్రామాలకు తరలండి కార్యక్రమంలో కావచ్చు, లేదా స్కాలర్షిప్ల కోసం, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం పోరాటం కావచ్చు, లేదా ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాటం కావచ్చు, లేదా అణిచివేయబడుతున్న వాళ్ళ పట్ల, వాళ్ళ హక్కుల కోసం చేసిన పోరాటం కావచ్చు. అట్లాగే ఆనాడు భారతదేశంలో దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమాల పట్ల ఆకర్షితులమై, అది నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలో పోరాటాల పట్ల ఆకర్షితులమై పాల్గొన్న పోరాటాల ప్రేరణ కావచ్చు, జార్జ్ మాకు స్ఫూర్తిగా నిలిచాడు. అయితే మేము ఆనాడు ఉద్యమాల్లో పాల్గొని గ్రామాలకు తరలి పేద ప్రజలకు దగ్గరికి వెళ్ళి, శ్రమజీవుల దగ్గరికి వెళ్ళి, శ్రమజీవుల పక్కన నిలబడి, వాళ్లతో నిలబడి ఆనాడు చేసిన కార్యక్రమాలు ఇప్పుడు ఏకరువు పెట్టడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అది నాలో ఒక ప్రాపంచిక దృక్పథాన్ని బలపరిచింది. ఏంటా ప్రాపంచిక దృక్పథం? ఏంటి మాకు జార్జ్ నేర్పింది? ఏంటా జార్జ్ నేర్పిన శాస్త్రీయ దృక్పథం? నాకు ఒక 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 పాత సూక్తాన్ని మీకు చెప్పాలనిపిస్తుంది ఈ సందర్భంలో. ఋగ్వేదంలో ఉంది ఇది. మనందరం వేదాల్లో అన్నీ ఉన్నాయిషా అనే ఒక ఆర్థడాక్స్ మతోన్మాద భావజాలం నుంచి బయటపడి, ఆనాడు జార్జిని హత్య చేసింది కూడా మతోన్మాదులే, అది మీకు తెలుసు. కానీ అందులో ఉన్న ఒక తొలినాళ్ల మానవుడు ఆ ఇంక్విజిటివ్నెస్, అంటే కనుక్కోవాలి, విశ్వాన్ని తెలుసుకోవాలి, ప్రపంచాన్ని తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతోంది అనే ఇంక్విజిటివ్నెస్, అది బహుశా మనలో ఒక కొత్త ఆలోచన ఆనాడు ప్రేరేపించే అవకాశం ఉన్నందున అది మీకు సంస్కృతంలో కాదు కానీ ఇంగ్లీష్లో దాని తాత్పర్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాసదీయ సూక్తం అని ఋగ్వేదంలో ఉంది. బహుశా ఇది తొలినాళ్ల ఋగ్వేదం అనుకుంటా. మనిషి యొక్క అమాయకత్వం, మనిషి యొక్క బాల్యం, మనిషి యొక్క చైల్డ్హుడ్ ఆఫ్ హ్యూమానిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ థింగ్ అంటాడు మార్క్స్. సో ఆ చైల్డ్హుడ్ నుంచి వచ్చిన భావన కావచ్చు ఇది. దెన్ ఈవెన్ నాన్ ఎగ్జిస్టెన్స్ వాజ్ నాట్ దేర్, నార్ ఎగ్జిస్టెన్స్.
There was no air then, nor the space beyond it. What covered it? Where was it? In whose keeping? Was there? Sorry, కొంచెం noise వచ్చింది. Then even non-existence was not there, nor existence. There was no air then, nor the space beyond it. What covered it? Where was it? In whose keeping? Was there then the cosmic fluid in depths unfathomed? Then there was neither death nor immortality, nor was there then the torch of night and day, the one breathed windlessly and self-sustaining. There was that one then, and there was no other. Whence all creation had its origin, the creator, whether he fashioned it or whether he did not, the creator who surveys it all from the highest heaven, he knows, or maybe he does not know. ఈ నాసదీయ సూక్తంలో ఆనాడు ఆదిమ మానవుడు పడ్డ అతనికి ఆశ్చర్యం గొలిపించింది, లేదా అతనిలో ఒక ప్రశ్నను రేకెత్తించింది, లేదా అతను ప్రపంచాన్ని ఎట్లా చూడాలి అని ప్రయత్నించే క్రమంలో వచ్చింది ఒక ఇంక్విజిటివ్నెస్, సైంటిఫిక్ ఇంక్విజిటివ్నెస్. అది ప్రశ్నించడం, ప్రతిదాన్ని ప్రశ్నించడం. ఉన్నాడా లేడా, ఉంటే ఎట్లా ఉన్నాడు, లేకపోతే ఎట్లా ఉన్నాడు, ఇదంతా ఎవరు సృష్టించారు లేకపోతే ఎవరు సృష్టించలేదు. ఇట్లాంటి ఆదిమ ప్రిమిటివ్ ఇంక్విజిటివ్నెస్ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ మతోన్మాదులు దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఆ ఇంక్విజిటివ్నెస్ ని ధ్వంసం చేసి, ఆ శాస్త్రీయ దృక్పథాన్ని ధ్వంసం చేసి, ఒక బ్లాంకెట్ ఆఫ్ బ్లైండ్నెస్ ని, ఒక అంధత్వపు దుప్పటిని మన మీద కప్పడానికి, ఒక ఆర్థోడాక్స్ రిలీజియస్ ఫండమెంటలిజాన్ని మన మీద కప్పడానికి ఈ మతోన్మాదులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, జార్జ్ ఒక సైన్స్ విద్యార్థిగా, ఒక ఫిజిక్స్ లో పిహెచ్డి విద్యార్థిగా బహుశా ఈ ఇంక్విజిటివ్నెస్ అతన్ని డ్రైవ్ చేసి ఉంటుంది, అతన్ని ముందుకు తీసుకెళ్ళి ఉంటుందన్న నా ఉద్దేశం. ప్రతిదాన్ని ప్రశ్నించడం, ప్రతిదాన్ని క్వశ్చన్ చేయడం, ప్రతిదాని వెనక ఉన్న తర్కాన్ని, లాజిక్ ని అర్థం చేసుకోవడం, ప్రతిదాన్ని ఒక భౌతికవాద దృక్పథంతో అర్థం చేసుకోవడం, అది గతితార్కిక భౌతికవాద దృక్పథంతో అర్థం చేసుకోవడం, ప్రతిదీ పదార్థము, చలనము, కాలము, ఈ మూడు ఎట్లా పనిచేస్తాయి అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. దానికి జార్జ్కి మార్క్సిజం తోడైంది. బహుశా మనలో ఉన్న చాలా మంది కూడా మార్క్సిజం ఒక కరదీపిగా ఉంది. అయితే మార్క్సిజం కూడా ఈ ప్రశ్నని లేవనెత్తాలనే, దీన్ని గుడ్డిగా నమ్మకూడదని చాలా స్పష్టంగా చెప్తుంది. అటువంటి సైంటిఫిక్ దృక్పథాన్ని మాకు జార్జ్ అందించాడు. ఆ ఇంజనీరింగ్ చదువుతున్న సందర్భంలో ఈ సైంటిఫిక్ దృక్పథం ఎంతగానో ఉపయోగపడింది. దేన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే విషయాన్ని, దేన్ని యాజ్ ఇట్ ఈస్ గా, స్టేటస్ కోగా, లేక ప్రీకన్సీవ్ నోషన్స్ తో తీసుకోవద్దు అనే విషయాన్ని జార్జ్ నుంచి మేము నేర్చుకున్నాం. బహుశా జార్జ్కి ఇది మన ఆదిమ వారసత్వం అందించిన ఇంక్విజిటివ్నెస్ అయి ఉంటుందని నా అనుమానం. తర్వాత మూఢనమ్మకాలకి, యజ్ఞయాగాదులకి, తర్పణలకి, లేదా బ్రాహ్మణిజానికి, లేదా చాతుర్వర్ణాన్ని నిలబెట్టిన బ్రాహ్మణికల్ ఆర్డర్ కి, కుల వ్యవస్థని పెంచి పోషించిన మనువాదానికి మన సనాతన ధర్మం లోనైనప్పటికీ, ఆ సనాతన ధర్మం కంటే ముందు ఆదిమ మానవుడు ఎట్లా ఫీల్ అయ్యాడు అనేది ఈ నాసదీయ సూక్తంలో కనబడుతుంది. ఇవాళ ఏ ఫండమెంటలిస్ట్ అయినా సరే, ఏ ఆర్ఎస్ఎస్ వాడితో అయినా సరే, ఏ బీజేపీ వాడితో అయినా సరే, ఈ నాసదీయ సూక్తం చెప్తే దాన్ని పూర్తిగా కొట్టిపారేసి అసలు అది మనది కాదు, అది మనం పాటించాల్సిన అవసరం లేదు, లేదా ఇట్లాంటిది అసలు లేదు, మీరు కల్పిస్తున్నారనే పద్ధతిలో కూడా ఆర్గ్యూ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ఇంక్విజిటివ్నెస్ ని, ఆ జార్జ్ అందించిన ఆ శోధనని, పరిశోధనని మేము విద్యార్థి దశలో చాలా స్పష్టంగా, చాలా మక్కువతో, చాలా ప్రేమతో మేము ఆలింగనం చేసుకున్నాం. అందువలనే ఇంత దూరం రాగలిగామని మేము అనుకుంటూ ఉన్నాం. అయితే విద్యార్థి ఉద్యమాలు ఇప్పుడు ప్రస్తుత కాలంలో బలహీనపడ్డప్పటికీ, ప్రస్తుత కాలంలో విద్యార్థులు ప్రధానంగా తమ కెరీర్ని ఎంచుకోవడానికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నప్పటికీ, ఎక్కువ కాలం రుచిస్తున్నప్పటికీ, ఈ ఇంక్విజిటివ్నెస్ ని, ఈ శాస్త్రీయ దృక్పథాన్ని, ఈ సమాజాన్ని చూసే పద్ధతిని మనం బలంగా ముందుకు తీసుకుపోతేనే, వాళ్ళలోకి తీసుకుపోగలిగితేనే జార్జ్కి సరి అయిన నివాళి అర్పించగలమని నేను అనుకుంటూ ఉన్నాను. అట్లాగే జార్జ్ ఒక్కటే ఆ సైంటిఫిక్ దృక్పథాన్ని
ప్రజల పక్షం నుంచి చూశాడు, పీడితుల పక్షం నుంచి చూశాడు. ఎవరైతే అట్టడుగున ఉన్నారో, ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అనేక అణచివేతలకు, ఆజమాయిషీలకు, ఆధిపత్యాలకు లోనవుతున్నారో వాళ్ళ వైపు నుంచి చూడమని జార్జ్ స్పష్టంగా తన జీవిత కాలంలో చెప్పాడు. అట్లాగే ఆయన అందించిన నినాదం జీనా హైతో మార్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, అది ఇప్పటికీ మారుమోగుతున్నది. ఇప్పటికీ ఉస్మానియా యూనివర్సిటీలోనే కాదు, బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ నినాదం మారుమోగుతున్నది. అది పీడితుల వైపు నుంచి మారుమోగుతున్నది. పీడితులు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. నిజానికి జార్జ్ మీద సినిమాలు వచ్చినాయి. బహుశా మణిరత్నం యువ సినిమాలో ఆ పాత్ర జార్జ్ నుంచే ఇన్స్పైర్ అయ్యాడని, అది మొట్టమొదటి జార్జ్ని వెండి తెర మీద నిలబెట్టిందని చెప్తూ ఉంటారు. అట్లాగే జార్జ్ రెడ్డి అనే ఒక సినిమా కూడా వచ్చినట్టు మీకు అందరికీ తెలుసు. అందులో ఎన్ని డిస్టార్షన్స్ ఉన్నప్పటికీ, అందులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, జార్జ్ అనే ఒక పాత్రని ప్రజలకు పరిచయం చేయడం అనేది, ముందుకు తీసుకురావడం అనేది తప్పకుండా హర్షణీయమే. ఈ జార్జ్ జీనా హైతో మార్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో ఆనాడు నినాదం ఎందుకు ఇచ్చాడు, అది ఇప్పటికీ ప్రాసంగికమా కాదా అని చూస్తే, ఇవాళ బ్రతుకు కోసం పోరాడుతున్న వాళ్ళు, బ్రతకడానికి పోరాడుతున్న వాళ్ళు, జీవితం కోసం పోరాడుతున్న వాళ్ళు, కనీస వసతుల కోసం పోరాడుతున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు మారలేదు అనేది చాలా స్పష్టమైన విషయం. జీవన పరిమాణాలు పెరిగి ఉండొచ్చు, డబ్బు విలువ పెరిగి ఉండొచ్చు, లేదా కొన్ని వసతులు ఏర్పడి ఉండొచ్చు. కానీ ఇవాళ మీరు చూస్తే ఈ ఈ అన్నీ కోల్పోయిన వాళ్ళు, అన్నీ ఏమీ లేని వాళ్ళు, అన్నీ లాక్కొనబడ్డ వాళ్ళు, అన్నిటినీ నష్టపోయిన వాళ్ళు ఈ జీనా హైతో మార్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అనకుండా ఏం చేస్తారు అనే ప్రశ్న మనకి స్పష్టంగా ఇవాళ మన ముందున్నది. వాళ్ళకి ఇంకా వేరేదేమీ లేదు, ఉండడానికి అవకాశం లేదు. మీరు హైదరాబాద్ నగర వీధుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అతిపెద్ద ఆకాశ హర్మ్యాల పక్కన నీలిరంగు గుడిసెలు, నీలిరంగు వాటిని ఏమంటారు, గెటోస్, జోపట్ పట్టీస్ అంటారే, అవి ఎక్కడ చూసినా కనబడుతూ ఉంటాయి. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్న మనం వేస్తే అది ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, లేదా మన పాలమూరు లేబర్ కావచ్చు. వాళ్ళకి ఏముందని, వాళ్ళ జీవితంలో ఏముందని, వాళ్ళ అంత హీనమైన జీవితాన్ని గడుపుతూ ఆ ఆకాశ హర్మ్యాల్ని నిర్మిస్తూ ఉన్నారు. వాళ్ళ కాంట్రాక్టర్లు అంటారు, అవును వాళ్ళకి మేము రోజు ఇంత దైనందిన భత్యాన్ని ఇస్తున్నాము, 500 600 ఇస్తున్నాము, వాళ్ళకి మేము జీవికని ఇస్తున్నాం అంటారు. కానీ ఆ కాంట్రాక్టర్లు సంపాదించిన దాని ముందు వీళ్ళ జీవితం ఎంత, వీళ్ళు సాధించింది ఎంత? కాబట్టి వాళ్ళకి తప్పకుండా ఆ నినాదం చాలా ప్రాసంగికం అవుతుంది. బహుశా ఈ ప్రపంచంలో ఆకలి, వేదన, పీడన, దోపిడి, అణచివేత ఉన్నంత వరకు కూడా ఆ నినాదానికి ప్రాసంగికత ఉంది. జార్జ్ శాస్త్రీయ దృక్పథానికి ప్రాసంగికత ఉంది. అయితే ఒక మాట చెప్పుకోవాలి, పేదవాళ్ళ ఆక్రందన, ఇది హోవర్డ్ జిన్ అని ఒక అమెరికన్ హిస్టారియన్ చెప్పిన మాట ఇది. ద క్రై ఆఫ్ ద పూర్ మే నాట్ ఆల్వేస్ బి జస్టిఫైడ్, బట్ ఇఫ్ యు డు నాట్ హియర్ ఇట్ యు డోంట్ నో వాట్ జస్టిస్ ఇస్ అంటాడు. పేదవాళ్ళ ఆక్రందన ఎప్పుడు న్యాయసమ్మతమైందే అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని వినకపోతే మీకు న్యాయం అంటే ఏంటో తెలిసే అవకాశం లేదు అంటాడు. ఇది నాకు నా జీవన సూత్రంగా నేను భావిస్తూ ఉన్నాను. అది బహుశా జార్జ్ నుంచి హోవర్డ్ జిన్ దాకా, ఇప్పుడు చామ్స్కీ దాకా బహుశా అదే సూత్రం వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. అదే సూత్రం మీద మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ యుక్రెయిన్ మీద రష్యా క్రూరమైన దాడి చేస్తుంటే ఎందరో మంది కాంతిసీకులు ఆ దేశం వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. సిరియా మీద అనేక దేశాలు బాంబులేసాయి, అటు రష్యా నుంచి ఇటు అమెరికా వరకు అనేక దేశాలు బాంబులేస్తే కోట్లాది మంది కాంతిసీకులై, మీరంతా బహుశా చూసే ఉంటారు, ఒక చిన్నారి బాలుడు సముద్ర పొడ్డుకు కొట్టుకొచ్చిన ఒక దృశ్యాన్ని అప్పుడు ఫోటోలో చూపిస్తూ దాని మీద చాలా మంది పోయమ్స్ కూడా రాశారు. కానీ అట్లాంటి చిన్నారి బాలుడు వేలాది మంది ఉన్నారు. పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే వేలాది లక్షలాది మంది కాంతిసీకులు అయ్యారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రధానమైన సమస్య నా దృష్టిలో డిస్ప్లేస్మెంట్, కాంతిసీకులు అవడం. మన పాలమూరు లేబర్ కాంతిసీకులు అయ్యారు, మన ఛత్తీస్గఢ్ లేబర్ కాంతిసీకులు అయ్యారు, మన బీహార్ లేబర్ కాంతిసీకులు అయ్యారు. మనందరం కూడా ఏదో టైంలో డిస్ప్లేస్ అవుతూ ఉన్నాం. డిస్ప్లేస్మెంట్ ఎంత బీభత్సమైందో, ఎంత దుఃఖాన్ని కలుగజేస్తుందో మనకి ఒకసారి అనుభవిస్తేనే కానీ తెలియదు.
లక్షలాది కోట్లాది మంది పొట్ట చేత పట్టుకొని వరుసగా వాళ్ళ జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం, వాళ్ళ జీవికను వెతుక్కుంటూ వెళ్ళడం ఇవాళ మన ముందు కనబడుతున్న దుర్భర సన్నివేశం. ఈ సన్నివేశాన్ని మనం చూస్తూ ఏం చేయాలి, ఏం చేయగలం, ఆఖరి మంజిల్ అంటూ మనం సాధించగలమా, ఒక కొత్త ఉదయాన్ని మనం కలగనగలమా అంటే కలగనగలము అని జార్జ్ చెప్తున్నాడు. జార్జ్ వారసత్వం చెప్తోంది, జార్జ్ స్ఫూర్తి చెప్తోంది, జార్జ్ జీనా హైతో మార్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో నినాదం చెప్తుంది. ఈ నినాదం మనకి ఎందుకు ఇప్పటికీ ఆలంబన అవుతుంది అంటే, మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు అన్నీ కోల్పోయిన వాళ్ళకి జీవితం కోసం యుద్ధం చేయడం తప్ప ఇంకేముంటుంది. యుద్ధమే వాతావరణమైనప్పుడు, బాంబులే నిత్య జీవితమైనప్పుడు, చిన్నారి పసిబాలుడున్న మెటర్నిటీ హాస్పిటల్ మీద కూడా బాంబులు వేయగలిగే క్రూరత్వం ఇవాళ రాజ్యం వెళుతున్నప్పుడు, ఆ క్రూరత్వం ఏ రకమైనదైనా కావచ్చు, అది అమెరికా క్రూరత్వం కావచ్చు, ఇజ్రాయెల్ క్రూరత్వం కావచ్చు, రష్యా క్రూరత్వం కావచ్చు, రేపు భారత ప్రభుత్వం కాశ్మీర్లో చేస్తున్న క్రూరత్వం కావచ్చు, ఎక్కడైనా సరే ఆ క్రూరత్వాన్ని అన్నీ కోల్పోయిన వాళ్ళ పక్కన నిలబడి మనం చూడాలి. అన్నీ కోల్పోయిన వాళ్ళ పక్షం నిలబడి మనం చూడగలిగితే అప్పుడే జార్జ్ వారసత్వం ముందుకు తీసుకుపోతాం. నాకు తెలుసు, నాతో పాటు మనందరిలో చాలా మంది తమ కెరీర్లు వెతుక్కుంటూ జీవితంలో సెటిల్ అయ్యారు, జీవితంలో స్థిరపడ్డారు. చక్కగా ఆరాం కుర్చీలో కూర్చుని ఆరాం కుర్చీ మేధావుల్లాగా మనం బ్రతికే సందర్భం కూడా ఇవాళ ఉన్నది. కానీ అట్లా బ్రతుకుతున్నప్పటికీ కూడా మనలో ఒక ముళ్ళు పొడుస్తూ ఉంటుంది, మనలో ఒక వేదన తొలుస్తూ ఉంటుంది. ఆ వేదన తొలుస్తూ ఉంటే మనం బ్రతికున్నట్టు లెక్క, ఆ ముళ్ళు మనలో పొడుస్తూ ఉంటే మనం బ్రతికున్నట్టు లెక్క. ఆ ప్రజలు అనుభవిస్తున్న, ఆ పేద ప్రజలు, అన్ని కోల్పోయిన వాళ్ళు, పీడన అనుభవిస్తున్న వాళ్ళు, అది ప్రపంచీకరణ వల్ల కావచ్చు, లేదా ఇంకా ఏ రకమైన దోపిడీ వల్ల కావచ్చు, అట్లాంటి డిస్ప్లేస్డ్, డిస్పొసెస్డ్, అండర్ ప్రివిలేజ్డ్ ప్రజలు అనుభవిస్తున్న దుఃఖాన్ని మనం అనుభవించగలిగితే ఆ ముళ్ళు మనల్ని పొడుస్తున్నట్టే, ఆ జార్జ్ స్ఫూర్తి మనలో సజీవంగా ఉన్నట్టే. కనీసం ఆ పనైనా మనం చేయగలమని నేను అనుకుంటూ ఉన్నాను. ఇవాళ భారతదేశంలో ప్రజల మీద, మైనారిటీ ప్రజల మీద జరుగుతున్న దాడులు మీరు చూస్తే, వాళ్ళు తిండి తినడానికి దగ్గర నుంచి, వాళ్ళ మతాచారాల దగ్గర నుంచి, వాళ్ళ ప్రార్థనల దగ్గర నుంచి ఈ వాళ్ళ దాడులు జరుగుతున్నది మీకు తెలుస్తున్నది. వాళ్ళు కూడా డిస్ప్లేస్డ్ అవుతున్నారు, వాళ్ళు కూడా డిస్పొసెస్డ్ అవుతున్నారు. వాళ్ళ పక్క నుంచి నిలబడి మళ్ళీ హోవర్డ్జిన్ గుర్తు చేసుకుంటే, వాళ్ళ ఆక్రందన అన్నిసార్లు న్యాయసమ్మతం కాదు, కానీ వాళ్ళ ఆక్రందన వినకపోతే మనకు న్యాయం ఏందో తెలవదు. కాబట్టి ఆ న్యాయాన్ని అర్థం చేసుకునే ఆ ప్రయత్నాన్ని మనం చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. మన చేతనైనంత మనం ఎంత స్థిరపడ్డా, ఆ కెరీర్ పరంగా జీవితంలో అన్ని సాధించి, అన్ని అనుభవించి, అన్ని ఆస్తుల్ని, పాస్తుల్ని, కుటుంబాలని అన్నిటినీ ఉన్నప్పటికీ కూడా మనలో ఆ ముళ్ళు పొడవాలని, ఆ వేదన మనల్ని కదిలించాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఇదే జార్జ్కి మనం ఇవ్వగలిగే నిజమైన నివాళి అని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ నివాళిని మనం ఏ రకంగా ఇవ్వగలము, ఈ స్ఫూర్తిని మనం ఏ రకంగా ముందుకు తీసుకుపోగలము, ఏ రకంగా మనం దీన్ని సాధించగలము అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన చుట్టూ జరుగుతున్న అనేక సంఘటనల్లో మనం ఏ రకంగా మన వంతు పాత్ర అనేది ఎట్లా నెరవేర్చగలం, మనం ఎట్లా ఇన్వాల్వ్ కాగలం. అది చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దగ్గర కావచ్చు. ఇవాళ అమెరికాలో ట్రంప్ పోయాడని ఆనందపడితే సరిపోదు, మళ్ళీ వచ్చే ప్రమాదం ఉన్నది. రేసిజం తగ్గిపోయిందని మనం అనుకోవడానికి వీల్లేదు. రేసిజం అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా కూడా తలెత్తుతూ ఉన్నది. పేదరికం ఎక్కడా తగ్గిపోలేదు, ఇంకా పెరుగుతూ ఉన్నది. ఆర్థిక అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. అమెరికాలో కోట్లాది బిలియన్ల డాలర్లు సంపాదిస్తున్న ధనికులు ఒకవైపు ఉంటే, మరొక వైపు రోజుకు $10 సంపాదించడానికి కష్టపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇవాళ న్యూయార్క్ నగరంలో కానీ, ఇంకెక్కడ కానీ రైల్వే స్టేషన్లలో, రోడ్ల మీద హోమ్లెస్ పీపుల్ ఎట్లాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారో మనం చూస్తే గానీ అర్థం కాదు. ఈ హోమ్లెస్నెస్ ఇక్కడే కాదు, ఈ డిస్పొసెస్మెంట్ ఇక్కడే కాదు, ఈ డిస్ప్లేస్మెంట్ ఇక్కడే కాదు, అది హైదరాబాద్ లో ఉంది, న్యూయార్క్ లో ఉంది, జపాన్ లో ఉంది. అట్లాగే అనేక దేశాల్లో స్వెట్ షాపులు, చెమట గృహాలను నిర్వహించిన ఈ ప్రపంచీకరణ వల్ల చెమట గృహాలు ఏర్పడిన వాటిల్లో మగ్గుతున్న వాళ్ళలో ఉంది. చైనాలో ఉంది. చైనాలో ఎంతమంది అత్యంత పేదరికంలో మగ్గుతున్నారో, స్వెట్ షాపుల్లో రోజుకి 18 గంటలు పనిచేస్తూ రోజుకి $2-3 జీతాన్ని సాధిస్తున్న వాళ్ళలో ఉంది. కాబట్టి ఇది లోకలైజ్డ్ సమస్య కాదు, ఇది గ్లోబలైజ్డ్ సమస్య. జార్జ్ మనకి సరిగ్గా ఆ గ్లోబల్ స్ఫూర్తిని ఇచ్చాడు. జార్జ్ మనకి ఆ గ్లోబల్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ఇచ్చాడు.
సైంటిఫిక్ పర్స్పెక్టివ్ అంటే సైన్స్ బట్టి కొట్టడం కాదు, సైన్స్ ని జస్ట్ అర్థం చేసుకుని అన్వయించుకోవడం కాదు, ఆ ప్రజల పట్ల, పీడితుల పట్ల, అణిచివేయబడ్డ వాళ్ళ పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పరచుకుని వాళ్ళ పట్ల ఒక ప్రేమతో ప్రపంచాన్ని చూడడమే సరైన శాస్త్రీయ దృక్పథం అని, అదే మనం జార్జ్కి ఇవ్వగలిగే సరైన నివాళని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మిత్రులకి కృతజ్ఞతలు చెప్తూ మరొక్కసారి జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, అమర్ రెడ్డి జార్జ్ అమర్ హై, జార్జ్ అమర్ హై, జార్జ్కి నివాళి. ధన్యవాదాలన్న నారాయణ స్వామి గారు. జార్జ్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోటి ఆ బాటలు నడిచిన వ్యక్తులుగా మీరు జార్జ్ భావజాలతో మమేకమైన పద్ధతిని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఒక ప్రస్తావన జార్జ్ మీద వచ్చిన సినిమాల గురించి స్వామి అన్న తెచ్చారు. నిజానికి 3 సినిమాలు వచ్చాయి నాకు తెలిసినంత వరకు. ఒకటేమో స్వామి అన్న చెప్పినట్టు యువ సినిమా ఒకటి. రెండో సినిమా కమ్మారెడ్డి భరద్వాజ, జార్జ్ సమకాలికుడు, జార్జ్తో చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి. నిజానికి ఆ చివరి దినం కూడా, హత్య జరిగిన రోజు కూడా జార్జ్ని డ్రాప్ చేసిన వ్యక్తి కమ్మారెడ్డి భరద్వాజ. కామారెడ్డి భరద్వాజ్ తీసిన అలజడి సినిమా కూడా నేరుగా తన మాట చెప్పలేదు, కానీ ఆ నేపథ్యం నుంచి తీసిన సినిమానే. అఫ్ కోర్స్ జార్జ్ రెడ్డి సినిమా, రీసెంట్ గా వచ్చిన జార్జ్ రెడ్డి సినిమా మనందరికీ తెలిసింది. ఈ విషయాలు నాకంటే కూడా ఇక్కడ ఉన్న ప్రదీప్ అన్న, డాక్టర్ ప్రతాప్ రెడ్డి సార్, వీళ్ళందరూ కూడా, జావేద్ మీర్జా, వీళ్ళందరూ కూడా జార్జ్తో ఆ రోజు కలిసి ఉద్యమాలు నడిపి కలిసి తనతో ప్రయాణం చేసిన వ్యక్తులు కాబట్టి దే మే ఎలాబరేట్ మోర్ ఆన్ దిస్ టాపిక్. అవి అట్లా పక్కన పెడతా. స్వామి అన్న చెప్పిన విషయాల్లో 2 విషయాలు చాలా ప్రస్ఫుటంగా ఇవాళ సమాజం చూస్తాం. ఒకటి, జార్జ్ తన సమస్త పోరాటాలని 2 వైపులనే కేంద్రీకరించాడు. ఒకటి, సమాజాన్ని ఎట్లా మానవీకరించడము, రెండోది శాస్త్రీయమైన పద్ధతిని ఎట్లా కొనసాగించడం. నిజానికి ఇవాళ ఎంత హాస్యాస్పదమైన పరిస్థితిలోకి మనం వచ్చాము అంటే, సైన్స్ స్టూడెంట్ ఎంఎస్సి సైన్స్ చేస్తా తెల్లారి కొబ్బరికాయ కొట్టకుండా ఇంకో ప్రోగ్రాం ప్రారంభించలేని ఒక దౌర్భాగ్యం. వైద్యాన్ని చదువుతూ దాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులు గోమూత్రం తాగితే కోవిడ్ పోతుందని చెప్పేసి నమ్మి దాన్ని ప్రచారం చేయటము, దాంట్లో పార్టిసిపేట్ చేయడము, అట్లాంటి ఒక అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించి మొత్తంగా సమాజాన్ని మధ్యయుగాల్లోకి నడిపే ఒక కుట్రపూరితమైన వాతావరణంలో ఇవాళ మనం ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తూ, అట్లాంటి కుట్రల్ని ఛేదించి ముందుకు పోవటమే జార్జ్కి మనం ఇచ్చే నివాళిగా భావిస్తూ, జార్జ్ సమకాలికులు, జీవితకాలం అంతా ప్రజా ఉద్యమాలతోటి ఏ స్ఫూర్తినైతే జార్జి సమాజానికి ఇచ్చిపోయాడో ఆ స్ఫూర్తిని భుజాన మోస్తూ సమాజాన్ని ఆ దిశగా నడిపించే క్రమంలో తన వంతు పాత్రని సజీవంగా నిర్వహిస్తున్న బూర్గుల ప్రదీప్ అని మాట్లాడాల్సిందిగా కోరుతాను. ప్రదీప్ అన్న. లింగారెడ్డి గారు అన్న. హలో హలో అన్న వింటున్నా, చెప్పండి. అదే, why don't you ask Dr. Pratap Reddy to speak because he is there. Okay అన్న. Because he may be tired also. నేను కూడా అదే అనుకున్నాను కానీ ఆర్డర్, నేను కూడా అదే అనుకున్నాను, ఆర్డర్ లో ఉంది కదా అన్నట్టుగా మిమ్మల్ని మాట్లాడారు. ప్రతాప్ రెడ్డి సార్ వినిపిస్తున్నానా నేను? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డాక్టర్ ప్రతాప్ ని మాట్లాడుతున్నాను. హలో ప్రదీప్, వినబడుతుందా మీకు? వినపడుతుంది. ఒక 2 నిమిషాలు మీరు రెడీగా ఉండండి. నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ మీతో చెప్పేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే. మిత్రులారా, ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తి, లేదా జార్జ్కి అత్యంత సన్నిహిత మిత్రుడు డాక్టర్ ప్రతాప్ రెడ్డి. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారితో పాటుగా మెడిసిన్ చేయాలనే
ఒక ఒక అత్యంత ప్రియమైన కోరిక తనకి ఉండింది జార్జ్కి, మీకు అందరికీ తెలుసు. పియూసీలో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చినప్పుడు హీ లాస్ట్ హిస్ చాయిస్ టు డూ ఎంబీబీఎస్ బికాస్ హీ వాజ్ నాట్ ఏ లోకలైట్ ఆఫ్ తెలంగాణ, బికాస్ ది ముల్కీ రూల్స్ వర్ దేర్ ఇన్ అవర్ స్టేట్. సో హీ కుడెంట్ బికమ్ ఏ ఎంబీబీఎస్ డాక్టర్. సరే, అది అట్లా పెడితే ప్రతాప్ రెడ్డి గారితో జార్జ్కున్న సాన్నిహిత్యము, ఇద్దరు ఆ భావజాలాన్ని ముందుకు తీసుకుపోవటంలో వాళ్ళ సాహచర్యం ఎట్లా తోడ్పడింది. నిజానికి ప్రతాప్ రెడ్డి సారు ఇవాళ ఈ మీటింగ్లో మాట్లాడడానికి రావటం అనేది నిజంగా ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తా ఉన్నాను. డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారిని సభకు పరిచయం చేస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. సార్ ప్రతాప్ రెడ్డి సార్. Thank you very much, Dr. Lingareddy. My well wishes to Burgula Pradeep, Narayan Swami garu, అందరూ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో, ఈరోజు జార్జ్ మన మధ్యన లేడు, కానీ ఆయన వ్యూస్ అనుకోండి, ఆశయాలు అనుకోండి, అవన్నీ కూడా ఎవరమైతే ఆయన దగ్గరగా ఉన్నామో 50 సంవత్సరాలు గడిచినాయి, కానీ ఆయన ఇంప్రెషన్ మన మీద అలాగనే ఉంది. మొదటిగా అసలు నేను జార్జ్ ఏ విధంగా ఒక న్యాచురల్ ఫ్రెండ్స్ ఏ విధంగా అయినామంటే, నేను ప్రీ యూనివర్సిటీ కోర్సు నిజాం కాలేజ్లో చేస్తున్నాను. అదే విధంగా సెకండ్ ఇయర్లో జార్జ్ ఉన్నాడు. నేను ఒక మంచి నేషనల్ స్పోర్ట్స్మెన్ కావటము, తను ఒక చక్కని బాక్సర్ కావటము, మేమిద్దరం నిజాం కాలేజ్లో కలుసుకున్నాం. ఒక్కవైపు జార్జు పొలిటికల్ వ్యూస్ ఏమున్నా, ఆర్గనైజేషన్ ఏం వ్యూస్ ఉన్నా నాకు తెలియదు, కానీ నేను ఆ చిన్న ఏజ్లోనే 15 years ఏజ్లోనే నేను ఒక ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ చేయాలి అని మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్, మాట్లాడండి. ప్రోగ్రెసివ్ మూవ్మెంట్, స్టూడెంట్ మూవ్మెంట్ తీసుకురావాలనే ఆలోచన విధానంతో ఉన్న పరిస్థితులలో ఆ నిజాం కాలేజీలో కలిసిన తర్వాత మళ్ళీ దాదాపు ఒక 2 years తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చే వరకు మేము కలవలేదు. కానీ జార్జ్ ఒక వైపున స్టూడెంట్ మూవ్మెంట్ బిల్డప్ చేస్తున్నాడు అనే వార్తలు మాకు తెలిసిన, మేము ముఖ్యంగా మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంటెలిజెన్షియా ఆ రోజు నాడు ఒక స్టూడెంట్ మూవ్మెంట్లో ఇంటెలిజెన్షియాని అట్రాక్ట్ చేయాలి, ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేయాలనేది, ఇండిపెండెంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేయాలనే ఐడియాస్ తోని ముందుకు వెళ్తున్నాం. ఆ సమయంలో మరి కాలేజ్ ఎలక్షన్స్ కావటము, అన్ని కాలేజ్ ఎలక్షన్స్లలో మనకు ఒక ఆర్గనైజేషన్ లేకున్నా ఆలోచన విధానం, ఒక వైపున ప్రోగ్రెసివ్ ఐడియాలజీ అనుకోండి, ఇంకో వైపున పొలిటికల్గా డెమోక్రసీ ఏంది లేకపోతే కమ్యూనిజం ఏంది అనేది కాకుండా మేము ఆ రోజు నాడు డెమోక్రటిక్ సోషలిస్ట్ మూవ్మెంట్ ఒక స్టూడెంట్లలో కాదు, యావత్ భారతదేశంలో క్రియేట్ చేయాలి, ఏ విధంగా చేయగలుగుతామని ఆ చిన్న ఏజ్లోనే మా ఆలోచన విధానం. అదే సమయంలో ఈ కాలేజ్ ఎలక్షన్స్ రావటము,
జార్జు ఏంటంటే నేను గ్రూప్ అనను, ఒక టీం. అదే విధంగా మేము మెడికల్ కాలేజెస్ ఇక్కడ గాంధీ కానీ, అక్కడ ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మేమందరము అదే ఆలోచన విధానంతో రావటం జరిగింది. ఫస్ట్ గా అందరం కూర్చొని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అని దానికి ఒక ఫౌండేషన్ వేయటం జరిగింది. దాంట్లో మా ముఖ్య విధానం ఏముందంటే మనము పొలిటికల్ పార్టీస్ తోని ఇండిపెండెంట్ గా ఉండాలి. మనకు ఏ పొలిటికల్ పార్టీతోని అలయన్స్ ఉండొద్దు. మన ఐడియాలజీ ఏంటంటే ప్రోగ్రెసివ్ సోషలిజం పద్ధతిలో మనం పోవాలి. ప్రోగ్రెసివ్ సోషలిజంతో పాటు స్టూడెంట్స్ లో ఒక సైంటిఫిక్ మెంటాలిటీ, ఒక ఇంటెలెక్చువల్స్ ను చాలా అట్రాక్ట్ చేశాం. ఇవాళ నేను మీకు గట్టిగా చెప్పగలుగుతాను, దాదాపు అన్ని మెడికల్ కాలేజెస్ లో కలిపి మా రోల్స్ లో సుమారు 750 నుండి 1000 మంది మా రోల్స్ లో ఉన్నారు. అదే విధంగా ఇంజనీరింగ్ లో కూడా అదే ఉంది. ఇవన్నీ ముఖ్యంగా చాలా మందికి తెలియదు, మా ఎంబడి ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. కానీ ఇదంతా కింద నేను స్వయం కృషి చేసుకుంటూ సీక్రెటివ్ గా ఎవరికి తెలియకుండా అన్ని రెవల్యూషనరీ గ్రూప్స్ తోని కాంటాక్ట్ పెట్టుకుంటూ మనకు ఒక యునైటెడ్ ఫ్రంట్ కూడా అన్నాను, ఒక యునైటెడ్ థింకింగ్. ఇది ఒక యునైటెడ్ మూవ్మెంట్, ఇది న్యాచురల్ మూవ్మెంట్, ఒక సేవా ద్రోపథంతో మూమెంట్, ఒక క్యాస్ట్లెస్ మూమెంట్. ఇవన్నీ ఐడియలిస్టిక్ గా ఒక పద్ధతిలో ఆలోచించుకుంటూ కింద బిల్డప్ చేసుకుంటూ వచ్చాను. ఎప్పుడు కూడా చాలా విషయాలు డిస్కస్ చేసినప్పుడు జార్జ్ తోని మేము ఎన్ని డిస్కషన్ చేసుకున్నా కూడా ఇవాళ చెప్పక తప్పదు. అన్ని డిస్కషన్స్ అయినాక నేను ఆయన డిస్కషన్ చేసుకున్నప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేవాళ్ళము. ప్రతి ఇష్యూ పైన ఒక డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్, ఆ విషయాన్ని ఏ విధంగా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతాం, ప్రజల దగ్గర తీసుకెళ్ళినప్పుడే, అది ముందుకు వెళ్ళినప్పుడే మన డిసిషన్ ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ వాట్ రియలీ ట్రూత్ఫుల్ పీపుల్స్ మూవ్మెంట్ అనుకోండి, ద ఒరిజినల్ మార్క్సిస్ట్ ఫిలాసఫీ అనుకోండి, ఆఫ్ ఈక్వాలిటీ అండ్ నాన్ ఎక్స్ప్లాయిటేషన్ మనం ఏ విధంగా చేయాలి అనేది మనకు న్యాచురల్ భావం రావాలి. అది ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇంప్లిమెంట్ మార్క్సిజం అండ్ స్పెషల్లీ ఇన్ ఇండియన్ కంటెస్ట్. ఇవన్నీ కూడా మేము ఆ చిన్న ఏజ్లో 17, 18, 19లోనే నిజంగా చెప్పాలంటే ఏ కమ్యూనిస్ట్ లీడర్ అయినా ఎక్కడైనా క్లాస్ తీసుకుంటున్నాడంటే అక్కడికి వెళ్ళి సీక్రెటివ్గా ఆ లెక్చర్స్ విని, నేను నిజంగా చెప్తున్నాను, నేను మాత్రం అన్ని బిలీవ్ చేసేవాడిని కాదు. ప్రతి ఒక్క మంచి విషయాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాం, ప్రతి ఒక్క విషయం మనం దాన్ని నిజాయితీగా, మనం డెమోక్రసీ కూడా అనే అవసరం లేదు, అది ఏ విధంగా మనము ప్రజల దగ్గర తీసుకెళ్ళి దాన్ని మార్కెట్ చేయగలుగుతాం, అది అల్టిమేట్గా ప్రజలకు ఈక్వాలిటీ అందిస్తుంది, ప్రజలకు ఎక్స్ప్లాయిటేషన్ లేకుండా చూస్తుంది అనే విధానంతో ఆ రోజు నాడు చాలా మంది మళ్ళీ ప్రతి ఒక్క రెవల్యూషనరీతోని మాకు కాంటాక్ట్ పెట్టుకునే వాళ్ళం. ఒకవైపున చారు ముజుందార్ కావచ్చు, కాను సన్యాల్ కావచ్చు, లేకపోతే ఒక మంచి కవి శ్రీశ్రీ గారు కావచ్చు, లేకపోతే ఆ రోజు నాడు ఏదైతే విరసం ఉందో అందరు మెంబర్లతో పాటు మేము స్టూడెంట్స్గా మా మెచ్యూరిటీ ఏ విధంగా ఉండేదంటే ఆ విధంగా మేము మాట్లాడితే వాళ్ళు, ఇవాళ నేను చెప్పక తప్పదు,
శ్రీశ్రీ గారు మమ్మల్తో డిస్కషన్ చేస్తే యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనే పరిస్థితి మాకు ఆ రోజు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ముందుకు వెళ్ళే పరిస్థితులలో జార్జ్ చనిపోవటం అనేది టోటల్ మన ప్రోగ్రెసివ్ స్టూడెంట్ లీడర్షిప్కే ఒక పెద్ద దెబ్బ తగిలింది. కానీ నేను అది ఈక్వల్గా పోల్చొద్దు. కానీ ఒక స్టూడెంట్ మూవ్మెంట్లో ఒక చక్కని వ్యక్తి, అతను ఏంది నా ప్రకారం ఏంటంటే హీఈస్ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ హైయెస్ట్ స్కాలర్ ఆఫ్ దట్ డే. ఆయన లోపాల ఆలోచన విధానం ఏంది, అన్ని రెవల్యూషనరీ ఐడియాస్. ఇంకా డెప్త్కు పోతే ఏ విధంగా మనం స్టూడెంట్ మూవ్మెంట్ తీసుకురావాలి, ఇంకా డెప్త్కు పోతే ఏ విధంగా మనం ఒక నేషనల్ మూవ్మెంట్గా మారాలి, ఇవన్నీ ఎన్నో విధానంగా ఆలోచించాము. కానీ అల్టిమేట్లీ త్యాగము, ఆ మూమెంట్ను డెమోక్రటిక్గా తీసుకెళ్లటంలో తను చనిపోవటము, అది అందరి దాని తర్వాత మార్గం. నేను ఒక డాక్టర్ అయిన తర్వాత ఏం చేయాలి, ఒక ఇంజనీర్ ప్రోగ్రెసివ్గా ఉన్న మా టీంలో ఏం చేయాలి, ఒక సైంటిస్ట్గా ఉన్న అతను ఏం చేయాలి. ఆ రోజు నాడు మా గ్రూప్లో ఒక కన్సెన్సస్ ఏముందంటే మనమందరం కూడా టోటల్గా సొసైటీకి అంకితం కావాలి అనే ఇండిపెండెంట్గా మా వ్యూ ఉంది ఆ రోజు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది అందరిలో ఇంకా మెటీరియలైజ్ కాకముందే ఎవరైతే జార్జ్ ఒక చక్కని వ్యక్తి, ఒక రోల్ మోడల్ వ్యక్తి ఏంటంటే ఒక హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ ఈ రోజు నాడు బతికుంటే he would have become a Nobel laureate in physics. అటువంటి వ్యక్తి ఒక మార్క్సిస్ట్ మూవ్మెంట్ చేయాలి, ఒక సోషలిస్ట్ సొసైటీ చేయాలి, మనం ఎక్స్ప్లాయిటేషన్ ఎంత తగ్గించాలి, మనం ఈక్వాలిటీ తీసుకురావాలి, సైంటిఫిక్ టెంపర్మెంట్ ఇన్ ద స్టూడెంట్స్ లో తీసుకురావాలనే ఆలోచన విధానం ఆ రోజు మన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ కు ఒక మూల రాయి. అది ప్రియాంబుల్ అనుకున్నాం ఆ రోజు నాడు. కానీ దాని తర్వాత అందరం డివైడ్ కావటము, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కూడా డివైడ్ కావటము చాలా సొసైటీకే దెబ్బ. ఒకసారి ఆ జార్జ్ గురించి పర్సనల్గా ఆలోచిస్తే, ఒక జార్జ్గా స్కాలర్ ఆలోచించండి. ఇవాళ ఆయన లైబ్రరీలో గంటలు కూర్చొని ఒక పిహెచ్డి థీసిస్, ఆల్రెడీ ఒక గోల్డ్ మెడలిస్ట్, లైబ్రరీ బయట అడుగు పెట్టిన తర్వాత ఆయన ఆలోచన విధానం అంతా ప్రజలు, ఒక రెవల్యూషనరీ మూవ్మెంట్, స్టూడెంట్ మూవ్మెంట్ అనేది ఆయన ఆలోచన. అంటే ఎంత డిఫరెన్స్ అనేది ఆలోచించండి. ఆ రోజులలో నా ప్రకారము హీ వాజ్ అ రేర్ కమోడిటీ ఇన్ ద సొసైటీ. ఈ రోజు కూడా కొంత వేల మంది డాక్టర్స్ నన్ను గుర్తుపట్టరు, కానీ జార్జ్ రెడ్డి పేరు, ఆ జార్జ్ రెడ్డి ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. భాస్కర్ గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఈ రోజు కూడా ఎక్కడ డిస్కషన్ అయినా 50 సంవత్సరాలు జరిగినా కూడా వాళ్ళకి తెలియదు నేను అక్కడ ముందర ఉన్నాను, నేను అతనికి సన్నిహితుడిని తెలియదు, వాళ్ళకి తెలియకున్నా. కానీ నేను ఎక్కడ కూడా నేను జార్జ్కి సన్నిహితుడిని, నేను దగ్గర వాడిని ఎక్కడ చెప్పుకోకున్నా, ఆ భావన ఇవాళ నేను చాలా సిక్కున్నా. అతన్ని
త్యాగము. అతను ఆ తక్కువ సమయంలో చూపించిన బాట, అతని కమిట్మెంట్ టు సొసైటీ మనం ఎవరో మర్చిపోలేము. ఇన్ షార్ట్ గా జార్జ్ గురించి చెప్పాలంటే, ఒక స్కాలర్ గా నేను చెప్పాను, ఒక రెవల్యూషనరీగా ఆయన ప్రిన్సిపల్స్ వెరీ యూనిక్ ఉండే. చాలా సార్లు ఆర్గ్యుమెంట్ చేసి జార్జ్ ఇది కాదు, ఇండియన్ పర్సెప్షన్ కి ఇది మనం మారాలి, ఇది డెమోక్రటిక్ గా మూవ్మెంట్ పోదు అంటే తప్పనిసరిగా ఒప్పుకునేవాడు. అది ఆయన గ్రేట్నెస్. నేనే లీడర్షిప్, నేనే అని ఎప్పుడు అనేవాడు కాదు. దట్ ఈస్ హిస్ సెల్ఫ్లెస్నెస్. ఎప్పుడు ఆయన లీడర్ అనుకోలేదు. ఎప్పుడు కూడా ఒక బాటకు ముందుగా ఉన్నాను అనేది చూపించాడు. కానీ ఆయన పర్సనాలిటీ ఎవరెవరో ఏదేదో అనుకుంటారు, కానీ ఎంటైర్లీ హిస్ పర్సనాలిటీ ఈజ్ వెరీ సింపుల్, వెరీ హంబుల్. అసలు అతను అంత చక్కని బాక్సరు, అది ఏదో చేయగలుగుతాడు అనేది ఎవరు అనుకోరు. కానీ దాంట్లో ట్రైనింగ్ అయ్యాడు ఆయన. ఆయన ఎంతో మందిని ట్రైన్ చేశాడు. ఐఎమ్ టెలింగ్ యూ. ఆయన ఒక సిస్టమ్ గా అతని లైఫ్ ను చేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక ఫ్రెండ్ గా చాలా మందికి తెలియదు ఆయన ఎంత మంచి ఫ్రెండ్ అంటే, అంత జోవియల్ ఫ్రెండు, అంత సీరియస్ ఫ్రెండు. ఆయన మార్క్సిజం గురించి డిస్కషన్ కానీ, ఒక స్టూడెంట్ మూవ్మెంట్ గురించి డిస్కస్ చేసిన చాలా సీరియస్. కానీ అదే విధంగా జోవియల్నెస్, తర్వాత ఎవరి పక్కన ఆయన ఉన్నా అతని ఆ చిన్న పర్సనాలిటీ కానీ, ఒక 1000 మంది ముందు వచ్చినా కూడా ఇతన్ని తట్టుకోలేరు అనేది అందరికి తెలుసు. అది స్వయంగా నేను తన ఎంబడి నేను చూసిన రోజులు ఉన్నాయి. ఇవాళ ప్రౌడ్గా చెప్పుకోవద్దు. ఈజ్ నాట్ ఓన్లీ మార్టియర్ కాదు, కానీ ఇవాళ మన మధ్యన లేడు. కానీ ఇవాళ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆయన ఆదర్శంగా, ఒక ఇంటలెక్చువల్గా, ఒక స్కాలర్గా, ఒక రెవల్యూషనరీగా, ఒక సింపుల్ పర్సన్గా, మళ్ళీ నిజంగా ఇండియాలో ఒక ఈక్వాలిటీ రావాలి, ఎక్స్‌ప్లాయిటేషన్ తగ్గాలి, క్యాస్టిజం ఉండొద్దు, ఇవన్నీ కూడా ప్రతిది కూడా మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది మేము ఆలోచించే వాళ్ళం. కానీ ఏదో మనం మామూలుగా చదువుకోనో లేకపోతే ఎవరికో వినేది కాదు. We were all very, very practical in our implementation and truthful. Now, ఈ రోజు నాడు మనము జార్జ్ నుండి ఏం నేర్చుకోవాలి? 50 సంవత్సరాలు జరిగిపోయినాయి. ఈ రోజు నాడు ఆ రోజు ఉన్న పరిస్థితి, చాలా మంది మిత్రులు వియట్నాం కానీ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటూ ఇంటర్నేషనల్ కమ్యూనిజం. మన దేశ పరిస్థితి ఎక్కడున్నాం? జార్జ్ భావాలు ఏమన్నా ఈ రోజు నాడు స్టూడెంట్ కమ్యూనిటీలో పనిస్తాయా? మనం జార్జ్ భావాలలో అంటే ఎవ్రీ గ్రేట్ పర్సన్, ఎవ్రీ గ్రేట్ ఇంటెలెక్చువల్, వెదర్ ఈజ్ అ నోబెల్ లారెట్ ఆర్ వెదర్ ఈజ్ అ బిగ్ స్టేట్స్మన్, అల్టిమేట్లీ ఒక పర్సనాలిటీలో ఈ రోజు ఆయనది ఏం తీసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. నా ప్రకారం నేను జార్జ్కు దగ్గరున్న వ్యక్తిని కాదు, జార్జు ఏదైతే త్యాగం చేసిండో, జార్జ్ ఏ ఆశయాలకైతే నిలబడ్డాడో, మనము ముందుకు ఏ విధంగా స్టూడెంట్స్కు చెప్పాలి అనే విషయంలో వచ్చినప్పుడు, ఫస్ట్ ఐ థింక్ ఈజ్ హిజ్ స్కాలర్లీ పర్సనాలిటీ. ఎనీ స్టూడెంట్ in a college or in a university, he should be first scholarly. ఆ scholarliness వచ్చినప్పుడే you will get that scientific temperament. When you get that scientific temperament only, what George ultimately wanted was,
You question when you don't understand. You question when there is no equality. You question when there is no democracy. You question when the socialistic principles are being let go. And most important is, he never tolerated exploitation. అది ఏ విధంగా ఉండని, అది నేను స్వయంగా చూశాను కనుక నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజు నాడు అప్పటి ఏదైతే ఉందో స్టూడెంట్ మూవ్మెంట్లో ఈ రోజు లేకపోవచ్చు, కానీ మేమందరం కూడా స్టూడెంట్ సర్వీస్ ద్వారా, సొసైటీ సర్వీస్ ద్వారా, క్యాస్ట్ అనేది లేని ద్వారా, ఒక ఐడియలిస్టిక్ కాదు, ఐడియల్స్ ఉండాలి. అండ్ వీ షుడ్ వాక్ ద టాక్ లాగా చాలా మంది మీ ఆ రోజు ఉన్న ఈ రోజు వరకు కూడా ఇంటర్నేషనల్ ఎరాలో ఉన్నా కూడా, జార్జ్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు, మేము కాలేజెస్ లో ఉన్నప్పుడు కూడా అదే పద్ధతిలో ఇవాళ కూడా జార్జ్ గురించి ఆ రెస్పెక్ట్ మాత్రము ఒక 0.1% కూడా తగ్గలేదు. దట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే అందరికీ నా గురించి తెలిసినా కూడా నేను ఎక్కడ కూడా అది చెప్పకుండా వాళ్ళ నోటితోని ఇప్పటికి కూడా ఆయన త్యాగం అనుకోండి, ఆయన స్కాలర్లీ అవెన్యూస్ అనుకోండి, థింకింగ్ అనుకోండి, కానీ ఎప్పటికేమనుకుంటామంటే మాలాంటి వాళ్ళం మాత్రము అయ్యో ఆయన స్టూడెంట్ మూవ్మెంట్ బిల్డప్ చేయలేకపోయినా ఆయన ఆదర్శంగా మాత్రము ఒక ప్రోగ్రెసివ్ మూవ్మెంట్కి, ఒక సోషలిస్ట్ సొసైటీకి ఏ విధంగా ఉండాలి అనేది చెప్పకుండానే కాకుండా అయ్యో ఒక నోబెల్ లారెట్ అయ్యేవాడేమో, ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ బీన్ ద ఫస్ట్ ప్రాక్టికల్ రెవల్యూషనరీ ఫర్ అ సోషలిస్ట్ సొసైటీ, being an intellectual and getting a Nobel laureate. I think I would have been more proud if my brother George, who is no more amongst us, would have got that Nobel laureate in physics. It would have been achievement. Probably his physics lo knowledge society in marchedemo, but he died as a revolutionary and he died as a true student leader. We should never forget his sacrifice, his commitment, and his ideals for a revolution. We may not get a revolution. What is the revolution? ఒకసారి ఈ పరిస్థితిలో ఆలోచిస్తే it is nothing. If we are believers in Marxism, I simply think one thing, that we should still try to teach the younger generation the ideals of equality, the ideals of a socialist type of scientific society. Thank you very much. These are my words for జార్జ్ నినాదాలు ఇంతకు ముందే మిత్రులు చాలా చక్కగా చెప్పారు. అది మన ఫ్రీడమ్ మూవ్మెంట్ లో కూడా అటువంటి నినాదాలు ఇవ్వలేదు. మహాత్మా గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, కానీ ఈ మిత్రుడు అంత సింపుల్ గా వండుకుంటూ, ఒక స్టూడెంట్ గా వండుకుంటూ మన దేశానికి కాదు ప్రతి ఒక్క పౌరునికి ఆ చక్కని 2 స్లోగన్స్ ఇచ్చాడు. నేను సిక్కున్నాను, అది నా నోటికి చక్కగా రావట్లేదు కనుక, ఆల్దో నేను అది ఎప్పటికీ నినాదము నా మనసులో ఉంచుకుంటాను. నన్ను మిత్రులు తన స్లోగన్ చెప్పుకుంటా నన్ను పిలిచేవాళ్ళు, కానీ ఈజ్ నో మోర్ అమంగ్స్ట్ us. Thank you very much. Thanks. Thank you so much. Thank you so much. In spite of your ill health, you are here. We are so thankful for your presence and your words. ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన వ్యక్తితో మీరు కలిసి చేసిన ప్రయాణము, ఆ ప్రయాణంలో మీ అనుభవాల్ని ఈనాటి సమాజానికి, ఈ రోజున్న పరిస్థితులలో ఏ కళనైతే జార్జ్ కన్నాడో, ఏ కళతోటైతే మీరు సహవాసం చేసి బ్రతికారో, ఆ సహవాసాన్ని, ఆ కళని ఇవాళ మా తరం ముందు మీరు ఉంచారు. దాన్ని కొనసాగించే మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు.
ఆ ప్రయత్నం కొనసాగుతుంది, ఆ కళ నిజమవుతుందనే విశ్వాసంతో ఇంత అనారోగ్య పరిస్థితిలో కూడా ఒక్క మాట నేను చెప్పగానే మీరు ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ సమయాన్ని మాకు వెచ్చించినందుకు హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ, అనేక మంది మిత్రులు ఇవాళ మనతో ఉన్నారు. జార్జ్తో భుజాల మీద చేతులు వేసుకుని కలిసి ప్రయాణం చేసి ఆ బాధని దిగమింగుకొని ఆ ఆదర్శాలని ఏ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాల సమాజం కోసం జార్జ్ తన ప్రాణాలని అర్పించాడో అట్లాంటి సమాజాన్ని కలగంటూ దాన్ని సాకారం చేసుకోవాలనే దిశగా ప్రయాణాలని కొనసాగిస్తున్న జార్జ్ మిత్రులు చాలా మంది మనతో ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు బూర్గుల ప్రదీప్ గారు. బూర్గుల ప్రదీప్ అన్నతో నాకు సుదీర్ఘ సాన్నిహిత్యం ఉంది నా విద్యార్థి దశ నుంచి కూడా. అట్లా జార్జ్ తోటి ప్రేరేపించబడి ప్రభావితమైన వ్యక్తుల్లో నేను ఒకరిని. ఆ జార్జ్ మిత్రులు బూర్గుల ప్రదీప్ అని మాట్లాడాల్సిందిగా. అన్నా ప్రదీప్ అన్న. యాభై వర్ధంతి సమావేశానికి హాజరైనటువంటి మీకు అందరికీ ఉద్యమ దండాలు. రేపు సుందర విజ్ఞాన కేంద్రంలో జార్జ్ మిత్రుల పేరు మీద ఒక బహిరంగ సభ జరగనున్నది సాయంకాలం 5:30కు. నేను మొదటగా ఇప్పుడు ఆఫ్లైన్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ రేపు సాయంకాలం ఈ సభకు హాజరు కావాలని కోరుతున్నాను. నేను చాలా షార్ట్ గా, బ్రీఫ్ గా, టైం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి 2 ప్రశ్నలు వేసుకొని దానికి జవాబు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాట్ వాజ్ జార్జ్ అండ్ వాట్ ఈస్ హిస్ రెలెవెన్స్ టుడే? ఈ అంశంపైనే, ఈ అంశానికి పరిమితమే మాట్లాడతాను నేను. బహుశా మనందరికీ జ్ఞాపకం ఉంటుంది, ప్రపంచ చరిత్రలో ఒక రెవల్యూషనరీ ఐకాన్ అనేటువంటి చే గువారా ఈ బొలివియా అడవుల్లో పట్టుకొని అమెరికాకి సంబంధించినటువంటి CIA మిలిటరీ వాళ్ళు చంపేశారు. చే గువారా was assassinated sometime in 1967 if I remember right. చే గువారా చనిపోయిన తర్వాత ఒక ప్రముఖ రచయిత ఒక మాట అంటాడు, the image and idea of Che Guevara refuses to die. ఓ రచయిత అంటాడు, the image and idea of Che Guevara refuses to die. అదే రకంగా జార్జ్ గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేదా జార్జ్ గురించి మాట్లాడనున్నప్పుడు జార్జ్ని ఏప్రిల్ 14, 1972 ABP RSS గుండాలు హత్య చేసినప్పటికీ జార్జ్ యొక్క ఇమేజ్, జార్జ్ యొక్క ఐడియా, ది ఐడియా ఆఫ్ జార్జ్, ద ఇమేజ్ ఆఫ్ జార్జ్ రిఫ్యూజెస్ టు డై. జార్జ్ అనేటువంటి భావము, జార్జ్ అనేటువంటి ఒక ఇమేజ్ ఏదైతే ఉన్నదో అది చనిపోదు, అది సజీవంగానే మిగిలి ఉన్నది అనేటువంటి పద్ధతుల్లోనే మనం ఆలోచిస్తాం. ఎందుకంటే 50 సంవత్సరాల తర్వాత కూడా ఈనాడు ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాము, ఆయన ఆశయాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ది ఇమేజ్ అండ్ ఐడియా ఆఫ్ జార్జ్ కంటిన్యూస్ టు లివ్ ఇన్ us. నాకు జార్జ్తో ఉన్నటువంటి పరిచయము లేదా ఆ కాలంలో జార్జ్ PhD రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు నేను డిగ్రీలో BSc చదువుతున్నాను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ. ఆ కాలంలోనే జార్జ్ తో పరిచయం కావడం, ఆ జార్జ్ తో పరిచయం కాకముందు కూడా జార్జ్ ని హైదరాబాద్ సిటీలో నేను పుట్టి పెరిగాను కాబట్టి హైదరాబాద్ సిటీలో ప్రత్యేకించి తెలంగాణ యాజిటేషన్ తర్వాత అనేక బస్తీల్లో, ప్రాంతాల్లో కూడా రకరకాల సమూహాలు, రకరకాల గ్రూపులు ఉండేవి.
కొంత మిలిటెంట్ గా కొట్లాడేటువంటి బ్యాచ్లు ఇటువంటివి ఉండేటివి. నేను ఉన్నటువంటి ప్రాంతంలో కూడా జార్జ్ రెడ్డి పేరు నేను తరచుగా వినేవాడిని. ఉస్మానియా యూనివర్సిటీలో పోయి జార్జ్ రెడ్డి హై బై ఇస్కా భీ కోయి ఏక్ గ్యాంగ్ హై, ఈ లడితే రైతే లో అనే పద్ధతిలో వినేవాడు స్కూల్లో, హై స్కూల్లో ఉన్నప్పుడు, రైట్. అదే కాకుండా జార్జ్ రెడ్డిని అనేక సందర్భాల్లో చూసినప్పుడు ఆయన జార్జ్ రెడ్డి అనేటువంటి విషయం నాకు తెలియదు. ఎందుకంటే కొన్ని మీటింగ్స్ జరిగేటివి ఆ కాలంలో 69, 70 ప్రాంతంలో తెలంగాణ యాజిటేషన్ అయిన తర్వాత కొంత ప్రోగ్రెసివ్ ఫోరమ్స్ ఇక్కడ ఉండేటివి హైదరాబాద్ లో. మార్క్సిస్ట్ స్టడీ ఫోరం ఉండేది. ఆ స్టడీ ఫోరంలో కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా వచ్చి అక్కడ ప్రసంగించేటువంటి వారు. అటువంటి మీటింగ్లలో కూడా తరచుగా నేను జార్జ్ రెడ్డిని చూసేవాడిని. బట్ ఐ డి నాట్ నో దట్ హీ వాజ్ జార్జ్. ఆయన ఆ డిస్కషన్స్ లో పాల్గొనేవాడు. ఆయన వక్తలు మాట్లాడిన తర్వాత అనేక ప్రశ్నలు కూడా వేసేటువంటి వాడు. సరే, ఈ రకంగా నేను జార్జ్ ని చూసేవాడిని, కానీ జార్జ్ అనేటువంటి విషయం నాకు తెలియదు. మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది 1971 లో. నేను డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఒక రకంగా ఆయన చనిపోయేదాకా కూడా కలిసి మేము పనిచేసేది. అంటే ఆ కాలంలో ఒక PDSU అనేటువంటి ఆర్గనైజేషన్ లేదు, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఆ కాలంలో లేదు. జార్జ్ PDS అనేటువంటి పేరు మీదనే కరపత్రాలు వేసేవాడు, సైక్లో స్టైల్ కరపత్రాలు పంచేటువంటి వాళ్ళం మేము. సో PDSU అనేటువంటి బ్యానర్ 71లోనే ఉనికిలోకి వచ్చింది ఆయన నాయకత్వంలో. జార్జ్ యూస్ టు కండక్ట్ వేరియస్ స్టడీ సర్కిల్స్. జార్జ్ ఆ కాలంలో ఆయన చుట్టూ పోగవుతున్నా లేదా ఆయన సమీకరిస్తున్నటువంటి స్టూడెంట్స్ తోటి, సైన్స్ కాలేజ్లో మేము చదువుకుంటున్నాము, సైన్స్ కాలేజ్లో ఒక బ్యాచ్ ఉండేది, వీళ్ళందరితో కలిసి ఒక స్టడీ సర్కిల్ అనేటువంటి పద్ధతిలో నడిపేటువంటి వాడు. అట్లా వివిధ ప్రాంతాల్లో వివిధ ఇన్స్టిట్యూషన్స్ లో, కాలేజెస్ లో జార్జ్ వేరువేరుగా స్టడీ సర్కిల్స్ అనేటువంటివి నడిపేవాడు. ఈ స్టడీ సర్కిల్స్ యొక్క ఉద్దేశం కూడా బేసిక్ గా ఒక సిద్ధాంతపరమైనటువంటి పరిజ్ఞానాన్ని అందజేయడం, అంతర్జాతీయ జాతీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వివిధ అంశాలని చర్చించడం, ఈ రకమైనటువంటిది నడుస్తూ ఉండేది ఆ కాలంలో. సో ఐ వాజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ వన్ సచ్ స్టడీ సర్కిల్, రైట్. దట్ ఈస్ హౌ అవర్ ఇంటరాక్షన్ బిగాన్. జార్జ్ తో ఉన్న ఇంటరాక్షన్ ఆ రకంగా జరిగింది. సో జార్జ్ గురించి, అంటే జార్జ్ ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడాలంటే బహుశా రకరకాల కోణాల నుంచి మనం జార్జ్ ని చూడవచ్చు. ఎందుకంటే మన అందరికీ తెలుసు, జార్జ్ వాజ్ అ బ్రిలియంట్ స్టూడెంట్. ఆయన ఫిజిక్స్ లో, న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఒక బ్రిలియంట్ స్టూడెంట్ గా ఉన్నాడు. MSc లో గోల్డ్ మెడల్ సంపాదించాడు అనేటువంటిది ఒక ఐడెంటిటీ ఆయనకు ఉన్నది. దట్ హీ వాజ్ అ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, దట్ హీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఫిజిక్స్ అనేది అదొక వైపు ఉన్నది. అదే రకంగా హీ వాజ్ అ బాక్సర్, హీ వాజ్ అ బాక్సింగ్ ఛాంపియన్. ఈ రకమైనటువంటి ఐడెంటిటీ కూడా ఆయనకు ఉన్నది. అదే రకంగా హీ వాజ్ అన్ ఆర్గనైజర్. స్టూడెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఒక ప్రక్రియని ఆయన 71లోనే మొదలు పెట్టాడు, రైట్. ఇంతేగాక విద్యార్థుల్ని ఏ ప్రాతిపదిక పైన ఆయన ఆర్గనైజ్ చేస్తున్నాడు, సంఘటితం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వేసుకుంటే, మా స్టడీ సర్కిల్స్ లో జరిగేటువంటి చర్చకు ఉండేటువంటి అంశాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అంటే జార్జ్ కు ఉండేటువంటి ఒక ఐడెంటిటీ ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అ బ్రిలియంట్ స్టూడెంట్, హైలీ ఇంటెలిజెంట్ పర్సన్, ఒక రకమైనటువంటి ఇంటెలెక్చువల్ కెపాసిటీస్ ఉన్నటువంటి ఆయన, లైబ్రరీలో యూస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్. ఆమె అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, ఆయన లైబ్రరీలో పోయి కూర్చుంటే పక్కన ఎవరైనా ఫ్రెండ్ పోయి కూర్చున్నా కూడా ఆయన అటెన్షన్ అటువైపు డ్రా కాకుండేది. ఏదైతే చదువుతున్నాడో టోటల్లీ దానిపైనే కాన్సన్ట్రేషన్ ఉండేది. సో దట్ ఈస్ హౌ ఆయన ఆ రకంగా బిహేవ్ చేసి, అంటే స్టడీ అనేటువంటి దానిపైన ఆయన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎట్లుండేది అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణ. సో హీ హ్యాడ్ ఆల్ దీస్ క్వాలిటీస్. వొరేషియస్ రీడర్ ఉండాల్సినటువంటి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఐడెంటిటీ ఆయన ఉన్నది, రైట్. సో బట్ ఐ థింక్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి ఒక కాలం, ఒక వాతావరణం, ఒక నేపథ్యం, ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉన్నదో, సహజంగా నేను అనుకుంటా ఆయన హీ టర్న్ టువర్డ్స్ మార్క్సిజం టు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఫర్ ది రెజల్యూషన్ ఆఫ్ ది ఇష్యూస్, రైట్. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్టడీ చేస్తున్నటువంటి
వివిధ విషయాలు ఏవైతున్నావో అది మార్క్సిస్ట్ ఐడియాలజీకి సంబంధించినటువంటి విషయాలే ఆయన చదువుతున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు. ఆయన అధ్యయనం చేయడమే కాకుండా మాలాంటి వాళ్ళకి ఆయన ఒక రకంగా బోధిస్తున్నటువంటి వాడు. నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది, ఆయన చనిపోయినటువంటి రోజు మా స్టడీ సర్కిల్ సమావేశం జరగాల్సి ఉండే. దానికంటే ముందు జరిగినటువంటి రెండు స్టడీ సర్కిల్స్ లో కూడా మేము చర్చిస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అనే ప్రశ్న వేసుకుంటే మేము చర్చిస్తున్న ఇంపీరియలిజం అనేటువంటి ఒక సబ్జెక్ట్, రైట్. వి వర్ డిస్కసింగ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఇంపీరియలిజం. లెనిన్ రాసినటువంటి ఇంపీరియలిజం అనేటువంటి పుస్తకాన్ని మేము సమిష్టిగా అధ్యయనం చేస్తున్నాము. ఆయన జార్జ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు, రైట్. వాట్ ఈస్ ఇంపీరియలిజం, వాట్ ఈస్ క్యాపిటలిజం అనేటువంటిది. సో బేసిక్ గా జార్జ్ కు ఉన్నటువంటి ప్రాపంచిక దృక్పథము, ఆయనకు ఉండేటువంటి సైద్ధాంతిక అవగాహన ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ మార్క్సిజం. అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ మార్క్సిజం. ఆ మార్క్సిస్ట్ సిద్ధాంత ప్రాతిపదికపై ఆయన దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. సో అందుకోసమే జార్జ్ ని మనం క్యారెక్టరైజ్ చేయాలంటే, జార్జ్ యొక్క పర్సనాలిటీని అర్థం చేసుకోవాలంటే, ఎస్ హీ వాజ్ ఇంగ్లీష్ లో ఏదైతే అంటామో హీ వాజ్ ఎ మల్టీఫెసెటెడ్ పర్సనాలిటీ అని మనం చెప్తాం. ఆయన పర్సనాలిటీలో అనేక రకమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ హీ వాజ్ అంటే చాలా మంది ఆయన కొన్ని కథలు వింటుంటే అక్కడ ఇట్లా కొట్టాడట కదా, ఇక్కడ ఇట్లా కొట్టాడట కదా, బ్లేడ్లతో ఇట్లా చేశారట కదా, అంటే ఒక రకంగా అట్లా ప్రొజెక్ట్ చేయబడుతూ ఉంటుంది. కానీ బట్ యాక్చువల్లీ జార్జ్ వాజ్ అ వెరీ, ఒక రకంగా చెప్పాలంటే హీ వాజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పట్ల అనేక సందర్భాల్లో బాధపడేది, స్పందించేది. పేదవాళ్ళు, పేద వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని చూసి చాలా దళితులు ఇబ్బంది పడేది చాలా. యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నటువంటి బస్తీలు ఏవైతున్నామో ఆ బస్తీలో ఇప్పటికీ మీరు ఆ యూనివర్సిటీ బస్తీల్లో పోతే జార్జ్ పేరు సజీవంగానే ఎందుకు నిలిచి ఉంటుందంటే, ఆ కాలంలో ఉన్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, యూనివర్సిటీలో పనిచేసేటువంటి, గార్డెన్ లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, వీళ్ళందరితో ఒక రకమైనటువంటి సత్సంబంధాలు జార్జ్ కు ఉండేది. వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా జార్జ్ చేసేటువంటి వాడు. సో నేను చెప్పేది ఏంటంటే, జార్జ్ వాజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో, రైట్. అపార్ట్ ఫ్రమ్ అనేక ఘర్షణల ఆ కాలంలో జరిగినటువంటివి ఇవన్నీ ఏమున్నప్పటికీ కూడా జార్జ్ వాజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. సో జార్జ్ గురించి ఆలోచించేటప్పుడు వెన్ ఐ సెడ్ he was a multifaceted personality. ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి జార్జ్ యొక్క పర్సనాలిటీని తయారు చేయడంలో. ఈ ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి, రైట్. సో రెండోది, మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఈనాడు ఇటువంటి పర్సనాలిటీని జ్ఞాపకం చేసుకుంటున్నామంటే దాని రెలవెన్స్ ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ముందు చెప్పినట్టు జార్జ్ లాంటి పర్సనాలిటీ, వై హీ రిఫ్యూజెస్ టు డై, why the idea and image of George refuses to die అంటే ఆ పర్సనాలిటీకి ఉండేటువంటి ప్రత్యేకత that keeps him alive, right? అందుకని అది దృష్టిలో పెట్టుకుంటే ఈనాడు జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న రెలవెన్స్ అనేటువంటి ప్రశ్న వేసుకుంటే నేను అనుకుంటే ఏంటంటే, నెంబర్ 1, జార్జ్ మాకు నేర్పినటువంటి పాఠాలు ఏదైతే ఆయన దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు మాకు నేర్పాడు. సామ్రాజ్యవాదం అనేటువంటి ఒక వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలు నేర్పాడు. వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఈనాడు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి ఒక్కసారి ఆలోచిస్తే నిజంగానే ఏమన్నా మౌలిక మార్పులు వచ్చినాయి అప్పటికి ఇప్పటికీ అంటే, సరే మార్పులు వచ్చాయి, అనేక మార్పులు వచ్చాయి. ఎవరు కూడా మార్పులు రాలేదు అని అనడం మాత్రం అది కొంత మూర్ఖత్వం అవుతుంది. మార్పులు వచ్చాయి, ఖచ్చితంగా వచ్చాయి. జార్జ్ బతుకున్న కాలంలో ఉన్నటువంటి వ్యవస్థ, ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థలు అనేక మార్పులు వచ్చాయి. ఆర్థిక రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి, కరెక్టే. బట్ సమస్యల్లో కూడా ఈ మార్పులన్నీ కూడా ప్రజల పక్షాన ఉన్నాయా అనేటువంటిదే సబ్జెక్ట్. ఏ మార్పులైతే దేశంలో గత 50 సంవత్సరాలుగా వస్తున్నాయో, రైట్, ఈ మార్పులన్నీ కూడా ప్రజల బతుకుల్ని, జీవితాలని బాగుపరిచే దిశలో ఉన్నాయా? అట్టడుగున ఉన్నటువంటి వర్గాలు, దళితులు, వీళ్ళ బతుకుల్ని మార్చేటువంటి దిశ వైపు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే అట్లా మన పెద్ద కనిపించటం లేదు, రైట్. ఇప్పటి ఈనాటికి మన ఆర్థిక వ్యవస్థ నేను వివరాలు తెలుసుకోలేదు.
ఈనాటికి మన చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి లెక్కల ప్రకారంగానే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 45% ఆఫ్ ది పీపుల్ దే సబ్సిస్ట్ ఆన్ అ మీగర్ వేజ్ ఆఫ్ లెస్ దాన్ 375 రూపీస్ పర్ డే. 375 రూపాయలు ఏదైతే మినిమం వేజ్ అని చెప్తామో దానికంటే చాలా తక్కువగా ఉన్న వేజ్ తోనే బతికేటువంటి వాళ్ళ సంఖ్య 45% ఉంటుందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ హాఫ్ ది పాపులేషన్ lives on a meager income, monthly income of say 7,000 or 8,000 or below 10,000, right? ఇటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, జార్జ్ ఏదైతే మాకు ఇంపీరియలిజం గురించి నేర్పించాడో, ఇంపీరియలిజం గురించి అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశాడు. నిజంగానే చేసుకుంటే 50 సంవత్సరాల్లో ఇంపీరియలిజం యొక్క పాత్ర మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన పూర్తిగా తగ్గిపోయిందా లేకుండా పోయిందా అనే ప్రశ్న వేసుకుంటే అట్లేం కనిపిస్తలేదు. ఇంపీరియలిజం యొక్క రోల్ విపరీతంగా పెరిగింది. ఫారెన్ క్యాపిటల్ యొక్క రోలు దేశ ఆర్థిక వ్యవస్థలో విపరీతంగా పెరిగింది. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ యొక్క డామినేషన్ మార్కెట్ పైన విపరీతంగా పెరిగింది. ఈనాడు చూస్తే దెర్ ఈస్ నో కమాడిటీ దట్ ఈస్ నాట్ టచ్డ్ బై ఫారెన్ క్యాపిటల్, రైట్? సో ఒక రకంగా చెప్పాలంటే ఇంపీరియలిజం గురించి ఏవైతే కొన్ని పునాది సూత్రాలు పాఠాలు నేర్చుకున్నామో 50 సంవత్సరాల కింద, ఐ థింక్ దట్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఈవెన్ టుడే. imperialist domination on the country's economy and the polity also, ఆ పెత్తనం ఇంకా పూర్తిగా పోలేదనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగానే కనిపిస్తున్నది. అందుకోసం అనుకుంటే ఏంటంటే ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను మనం ఒకసారి కొంత లోతుగా చూస్తే, శ్రీలంకలో పక్కనే ఉన్నటువంటి శ్రీలంకలో ఒక క్రైసిస్ ఉన్నది, ప్రైస్ రైజ్ ఉన్నది, అన్ఎంప్లాయ్మెంట్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని విపరీతంగా పెరిగి ఇప్పుడు ఒక క్రైసిస్ సిచ్యువేషన్ కి వచ్చి ప్రభుత్వమే ఒక రకంగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఆ దేశం. వన్ ఆఫ్ ది రీజన్స్ వై శ్రీలంక ఇస్ ఫేసింగ్ సచ్ అ క్రైసిస్ అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఏంటంటే ది మౌంటింగ్ ఫారెన్ డెట్ అంటున్నారు. ఫారెన్ డెట్ విపరీతంగా పెరగటం మూలంగా కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ ది ప్రెసెంట్ క్రైసిస్ ఇన్ శ్రీలంక. ఈనాడు మన దేశ పరిస్థితి కూడా చూసిన శ్రీలంక స్థాయిలో లేకపోయినా కూడా దట్ డేంజర్ ఆల్వేస్ లూమ్స్ లార్జ్, రైట్? మన దేశంలో ఇప్పుడు ఫారెన్ డెట్ ఇట్స్ సమ్వేర్ about more than $619 billion పెరుగుతూ పోతున్నది. మౌంటింగ్ ఫారెన్ డెట్ అనేటువంటిది ఒకటి కంటిన్యూస్ గా నడుస్తున్నది. ఫారెన్ ట్రేడ్ లో దెర్ ఈస్ ఆల్వేస్ అ డెఫిసిట్ ట్రేడ్, ఆల్మోస్ట్ ఐ థింక్ సమ్ 18 చిల్లర బిలియన్ డాలర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మన దేశంలో డెఫిసిట్ ఉన్నది, రైట్? సో ఇట్ ఈస్ ఆల్ యాడింగ్ అప్ టు ది ప్రాబ్లమ్స్ ఇన్ ది ఎకానమీ. ఇవన్నీ కూడా ఒక రకంగా మన ఎకానమీలో ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని తీవ్రతరం చేస్తున్నటువంటిది. ఇక అన్ఎంప్లాయ్మెంట్ గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగానే 8% ఈనాడు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ దేశంలో ఉన్నది అనేటువంటి చెప్తున్నాం. ఇక నేను చెప్పదలుచుకునేది అంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఏవైతున్నావో ఇవన్నీ కూడా ఇంకా లైవ్ గానే ఉన్నాయి. మార్పులు వచ్చాయి, కరెక్టే, కొన్ని మార్పులు రాలేదనేటువంటిది ఎవరు అంటులేరులే కానీ, బట్ మనం ప్రశ్న వేసుకోవాల్సింది ఏంటంటే ఈ మార్పులు అన్ని కూడా ప్రజల బతుకుల్ని బాగు చేసే వైపు ఉన్నాయా లేదా అనేటువంటిదే ప్రశ్న వేసుకోవాలి. ఐ డోంట్ థింక్ ఇవన్నీ కూడా ప్రజల బతుకుల్ని బాగు చేసేటువంటి వైపు పోతులేవు అనేటువంటిదే అర్థమవుతున్నది. మరోవైపు ఒక పక్క ఇంపీరియలిస్ట్ డామినేషన్ మొత్తం కూడా కార్పొరేటైజేషన్ అవుతున్నటువంటి ఒక ప్రక్రియ మనం చూస్తున్నాం. ఎడ్యుకేషన్ ఈనాడు చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈనాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఒక రకంగా దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక రకంగా కార్పొరేటైజేషన్ అండ్ సాఫ్రనైజేషన్ అనేటువంటిది కలిసి ముందుకు పోతున్నటువంటిది మనం చూస్తున్నాం, రైట్? సో దిస్ అపార్ట్ ఈనాడు ఉన్నటువంటి శక్తులు ఏ శక్తులు అయితే జార్జ్ ని హత్య చేశారో ఆశలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రాజకీయ పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి మార్పులు వచ్చినాయనేటువంటి కూడా మనం చూస్తున్నాం. ఫ్యాషిజం, ఒక రకంగా ఫ్యాషిస్ట్ డ్రైవ్ ఏదైతున్నదో చాలా తీవ్రంగా ముందుకు పోతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇంటాలరెన్స్ అంటున్నాం, రైట్? ఏం తినాలి, ఏం బట్టలు వేసుకోవాలి అనేటువంటి దానిపైన నిర్ణయాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దుతున్నటువంటిది, మతాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకొని మెజారిటీ ఫండమెంటలిజాన్ని ఎట్టరెచ్చగొడుతున్నారు అనేటువంటిది రోజు పత్రికల్లో చూస్తున్నటువంటిది. మనం వివరాల్లోకి పోవాల్సిన అవసరం లేదు. అంటే ఇన్ ఎ వర్డ్ ఈనాడు ఏదైతే ఉందో దేశంలో ఏ శక్తులు అయితే జార్జ్ ని హత్య చేశారో ఆ శక్తుల నాయకత్వంలో ఈ రకమైనటువంటి మెజారిటీ ఫండమెంటలిస్ట్ డ్రైవ్ ఏదైతే ఉన్నదో, ఒక రకమైనటువంటి హిందూ ఫ్యాసిస్ట్ డ్రైవ్, ఆ దాడి ఏదైతే ఉన్నదో తీవ్రతరం అవుతున్నట్టు నేపథ్యంలో మనం జార్జ్ రెడ్డి ఒక
50వ వర్ధంతి జరుపుకుంటున్నాం. సో కామ్రేడ్స్, అందుకోసమే ఇక్కడ సీరియస్ గా ఆలోచించాల్సినటువంటి సబ్జెక్ట్ కూడా ఏంటంటే, మన పరిస్థితి ఇది అని చెప్పుకుంటున్నాం కానీ ఈ పరిస్థితిని ఎదుర్కోవడం ఎట్లా అనేటువంటిది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ గా ఉన్నది. జార్జ్ బతుకున్న కాలంలో ఒక రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈనాడు డివిజివ్నెస్ ఎంతైతే వచ్చిందో సమాజంలో, ఆనాడు అంత లేకపోవచ్చు. ఈవెన్ డివిజివ్నెస్ ఆర్గనైజేషన్స్ లో వచ్చేసింది, ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ లో కూడా డివిజివ్నెస్ వచ్చేసింది, రైట్? కంపార్ట్మెంటలైజేషన్ అనేటువంటిది విపరీతంగా పెరిగినటువంటి సమాజమే ఒక రకమైనటువంటి డివిజివ్ సొసైటీ, రైట్? ఆ డివిజివ్ సొసైటీకి ఒక ఐడియాలజీ కూడా, రైట్? ప్రతిదీ డివైడ్ డివైడ్ డివైడ్, యునైట్ అనేటువంటి దగ్గర యునైట్ అనేటువంటి ప్రాతిపదిక ఎగిరిపోతున్నటువంటిది, ఎగరగొడుతున్నటువంటి ఒక వాతావరణం కూడా మనం చూస్తున్నటువంటి దశలో ఉన్నాం. అందుకోసం కామ్రేడ్స్, రెలెవెన్స్ ఆఫ్ జార్జ్ అనేటువంటిది దేనిలో ఉన్నదంటే, ఐ థింక్ ఒక ఫిలాసఫర్, ఒక రైటర్ అన్నట్టు జార్జ్ వాస్తవానికి మాకు నేర్పింది, ఆనాడు ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు నేర్పింది ఏంటంటే క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్, అంతే. ప్రశ్నలేండి, ప్రశ్నించండి. చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రశ్నించండి, నీ చుట్టూతో ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రశ్నించండి. ఒక రైటర్ పాల్ నిజాన్ ఏదైతే అంటాడో, రైట్, యూ షుడ్ అక్యూజ్ ది వరల్డ్, అంటే ప్రపంచాన్ని ప్రపంచం పైనే ఒక నింద వేయాలి అనే పద్ధతిలో మాట్లాడు. జార్జ్ కూడా మాకు నేర్పింది అంటే ప్రశ్నించండి, ప్రపంచాన్ని ప్రశ్నించండి. ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత మార్పు కోసం కొట్లాడతాం, రైట్? ప్రశ్నించకుండా ఉంటే యథాస్థితిని కొనసాగించే వాళ్ళమే అవుతాం, మనం ప్రశ్నించేటువంటి వాళ్ళం. అయితే ఈ క్రమంలో ఏంటంటే, వ్యవస్థని ప్రశ్నిస్తున్నాం, మనం ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాం, ఈ ప్రపంచం మారాలంటున్నాం, ఒక సమాజం రావాలంటున్నాం. జార్జ్ కన్న కళలు అవే. ఒక మంచి సమాజం ఉండాలి, ఒక హ్యూమెన్ సొసైటీ ఉండాలి, సమాజం ఉండాలి అనేటువంటిది ఆయన కన్న కళలు అవి, రైట్? సో అటువంటి సమాజం రావాలంటే మనం ఏం చేయాలనేటువంటి ఒక ప్రశ్న మాత్రం ఈనాడు చాలా ప్రముఖంగా మన ముందుకు వచ్చి కూర్చున్నది. ఏ వాతావరణంలో అంటే, ఈ డివిజనెస్ వాతావరణం ఏదైతున్నదో, పెరుగుతున్నటువంటి డివిజనెస్ ఏవైతున్నదో, ఈ పెరుగుతున్నటువంటి ఫ్యాసిస్ట్ డ్రైవ్ దాడి ఏదైతున్నదో, ఈ వాతావరణంలో ఇది ఒక ఛాలెంజ్ గా ఈనాడు మనం ముందు నిలబడ్డదనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం నేను అనుకుంటే ఒక అడుగు ముందు పోయి అన్నిటినీ ప్రశ్నిద్దాము, మనని మనం కూడా కొంత ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదేమో అనేటువంటి విషయాన్ని కూడా ఈనాడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెబుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రోగ్రెసివ్ డాక్టర్స్ ఫోరం కి, నిర్వాహకులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, ధన్యవాదాలన్నా. మీరు చెప్పిన అంశాలతో ముఖ్యంగా ఇవాళ భారత ప్రజానీకం మొత్తం కూడా రెండు ముఖ్యమైన సమస్యల్ని వినిపిస్తలేదు, వాయిస్ వినిపిస్తలేదు. ధన్యవాదాలన్నా. ఇజ్ ఇట్ క్లియర్? హలో 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 నారాయణ గారు, వినిపిస్తుందా? ఓకే సార్, క్లియర్ వినబడుతుంది లింగన్న, వినబడుతుంది. ధన్యవాదాలన్నా. మీరు అన్నట్టుగా ఇవాళ భారత సమాజము, ప్రజానీకం అంతా కూడా రెండు ప్రధాన సమస్యల్ని వాటి అత్యున్నతమైన స్థితిలో ఎదుర్కొంటున్నాయని చెప్పేసి భావిస్తున్నామన్నా. సామ్రాజ్యవాదము, పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యున్నత రూపమైన సామ్రాజ్యవాదం ఇవాళ ఒకవైపు, మెజారిటీ ఫండమెంటలిజం సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చి వెంటాడి వేటాడుతున్న సందర్భము, ఈ రెండు కూడా వాటి అత్యున్నత తీవ్ర స్థితిలో ఇవాళ భారత ప్రజానీకాన్ని వేధిస్తున్నాయని చెప్పేసి మీరు అన్న మాటల్లోతో ఏకీభవిస్తున్నాం. నిజానికి జార్జ్ని ఏ శక్తులైతే ఆ రోజు హత్య చేశాయో, ఆ శక్తులు నాకు తెలిసి ఆనాటికి మైనారిటీ కిందనే ఉండినాయి. ఒక విశ్వవిద్యాలయం స్థాయిలో విద్యార్థి సంఘంగా మాత్రమే వాళ్ళకు కొంత బలము ఉండి ఉంటది. కానీ మనం నిజం మాట్లాడుకుంటే ఇవాళ అవే శక్తులు మొత్తం దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. సో అట్లాంటి శక్తులతో ఒక రంగం
ఒక విద్యార్థి రంగంలోనో లేకపోతే ఒక కార్మిక రంగంలోనో ఒక అధికారిక పరిపాలనాధికారిక రంగంలోనో పోరాడే పరిస్థితులు కాకుండా సమస్త రంగాల్లో సమస్త శక్తులు కూడదీసుకొని ఆ శక్తుల మీద పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తా ఉన్నాం. నిజానికి వస్త్రధారణ మీద, తినే తిండి మీద, భాష మీద ఆంక్షలు విధించి కేవలం ఆంక్షలతో సరిపెట్టకుండా ఇట్లా చేయకపోతే నిన్ను చంపేస్తామని చెప్పేసి దాడులు చేస్తున్న సందర్భం. ఆ దాడుల నుంచి ఎవరైతే ఈ పీడిత వర్గాన్ని, పీడిత ప్రజలని రక్షించాలో ఆ శక్తులే ఇవాళ ఆ దాడులకు పాల్పడుతున్న సందర్భాన్ని చూస్తాం. చరిత్రలో ఈ 8 ఏళ్ల పరిపాలనలో ఏం జరిగిందో చూసాం. ఎక్కడైతే ప్రజాస్వామిక గొంతులు ఈ అణచివేతని, పీడనని ప్రశ్నిస్తున్నాయో, జార్జ్ నేర్పిన ప్రశ్నని ముందుకు తెస్తున్నాయో, ఆ ప్రశ్నని బాహాటంగానే ఆ ప్రశ్నించే వ్యక్తుల్ని హత్య చేసిన సందర్భం మనం చూసాం. పన్సారే కావచ్చు, గౌరీ లంకేష్ కావచ్చు, కల్బుర్గి లాంటి వాళ్ళు కావచ్చు, అనేక మందిని హత్య చేసిన సందర్భం మనం ఇవాళ చూస్తాం. ఇవాళ ఎవరికి కూడా కనీసము గొంతెత్తి నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పే ధైర్యం లేని ఒక నిర్బంధము, ఒక నిఘా, ఒక భయానక పరిస్థితిలో ఇవాళ భారతదేశ ప్రజానీకం ఉంది. ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే గొంతులన్నిటి కూడా అనేక కుట్ర కేసుల పేరిట కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా, ఆ చేసిన నేరమేందో కోర్టుల్లో కనీసం నిరూపణ కాకముందే ఏళ్ల తరబడిగా జైల్లో పెట్టి చంపేస్తున్న సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ సాయిబాబా గారు కావచ్చు, వివి గారు కావచ్చు, అట్లా అనేక మందిని ప్రశ్నించినందుకే జైల్లో పాలు చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో ఇవాళ నిజానికి మీరు అంటున్నట్టు జార్జ్ వారసత్వాన్ని కొనసాగించడం అంటే ఈ ప్రశ్నల్ని మరింత గట్టిగా ఈ ప్రశ్నల్ని మనం ముందుకు తీసుకొచ్చి ఈ సమాజం ముందు ఉంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ మీకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇవాళ జార్జ్ రెడ్డితో చాలా సాన్నిహిత్యంగా మెలిగిన మిత్రుడు, నిజానికి వాళ్ళ భారతదేశంలో కాకుండా యుఎస్లో స్థిరపడిన వ్యక్తి, జార్జ్ చివరి క్షణాల్లో కూడా తనతో అంటిపెట్టుకుని ఉన్న జార్జ్ ప్రియమైన మిత్రుడు జావేద్ మీర్జా గారు మనతో ఉన్నారు. జావేద్ మీర్జా గారిని వారి స్వాగతం వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. అన్నా జావేద్. Namaste, friends. It is a great pleasure for me. I hope you don't mind I speak in English. No issue, Anna. Carry on. Yeah. So I apologize for that, but it is such a great thing to keep in mind that it's 50 years since the time of George Reddy's death. But George Reddy is a lingering flame in all of us. We cannot forget him. His personality was unique. And, I had the pleasure of being very closely associated with him. I was a first-year engineering college student in the Uspania campus, and George was much senior. And I just ran across him on a bus stop. I heard him talking to one other guy, I think it was Mr. Suri, and they were talking on the international, phenomena going on, especially the one dealing with the Vietnam War. So being a very avid reader myself and being very knowledgeable about what was happening, I could immediately sense a level of like something like a sympathy or a level of coordination, a level of togetherness that I experienced right away. So I went forward and I said, yes, this is me, Javed,
And, who are you? So he said, he's George. And then we got to be friends. So this was my introduction to him. And, for the couple of years, actually just 1 year since I met him, he passed away. But in that 1 year, he became a mentor. And I can proudly say that if there was one man who had contributed a lot to my own thinking and development, then it was definitely George Reddy. We definitely salute him for his uniqueness, and many capabilities. Let me tell you a few things that made him unique. As other speakers, Mr. Pradeep and Dr. Pratap Reddy had pointed out, he had, like all of us, many aspects that go together to make a human being. So in his case, one of the distinguishing element was that he was a voracious reader. Every time he would be carrying some book with him. And, his knowledge of not only physics, but his knowledge of every other subject was very deep. And that made him, much more intelligent to talk to than any other person here. I remember talking to him on many aspects, even Trotsky, in the discussion on the book called Revolution in a Revolution by Regis Debray, and, many other stuff here, which was, as a young man, I was, totally awed that, there is all this thinking going on, such level of thinking does persist. So it was also an introduction to this whole science of Marxism, a deep learning process. And this is something that has always, been affecting my thinking all my life. Besides being a voracious reader, his commitment to revolution, his commitment to social change, societal change, was total. In the course of discussion, I could see and I could sense, and he would clearly mention that, he was living for the day. He was willing to see that, that transformation takes place. So his commitment was deep, and his commitment was not in the form of a dogma. We see so many people all the time, sticking to something here, and then, getting to have, unnecessary fissures and friction, among people of the same mindset here. So that sort of a dogma was missing in him. So that made him very open. And, this is a quality that we need to nurture. Without an openness to thinking, to assimilation of knowledge from all aspects, and willingness to understand that there is a major aspect and minor aspect. Minor aspect is not what should become a major aspect, and minor aspect should be on the periphery. It should be having its own, its own need or its own demand. However, when we are united, we must always look at the bigger picture, a picture which will, understand that this is the issue, and these issues can have so many corollary issues. However, the main issue, what is that? And, we pursue that issue, and that's the thread of the discussion that should be. So let us learn that from him. In his own personality, he had, he had a different upbringing from what many people would have got. He was from a mixed family, Andhra father and, Christian, Keralite mother. And he grew up, going to many places, Chennai, Kerala, Telangana. So his openness was again here too. And, very clearly you could see that from the people that he had around him, from his talk, this aspect of casteism, which defines many people, including many leaders in the movement, was totally absent in him. There was not even I would say, not even a 0.01% of that thinking, in his mind here. So that was, that was something which was also very unique about him.
And his own personality, the personality he had was very simple. You know, a habit of walking instead of taking rides. You know, I have seen him on sitting on a motorcycle, but not a motorcycle, on a scooter. But scooter was not his bane here. You know, even in that time there were many scooters, but you know, walking was a passion. And you know, I was not used to walking, but thanks to him, I learned to be walking, and I have maintained that habit there. So, and how do you walk? You know, I mean, it was not for him to be wearing shoes. You know, he would be wearing a simple slipper, chappal. And you know, I mean, as a college student, many people would be having you know, shoes and you know, some other stuff here, or nice sandals and all that. But for him, it was just an ordinary slipper. And the dress also very simple. You know, the way he reached out to his friend, the coziness, the happiness, the love that he exhibited, you know, reaching out to people, you know, it brought about a lot of trust in him. You know, you could trust him to work for them, to help them. So this sort of a very close bond existed, you know, in his everyday life. Another aspect that I would say is it was his discipline in life. You know, discipline by saying that, you know, one must be having taking good care of your body. You know, being physically active, physically, you know, always, you know, doing the exercise here. And you know, he was a good boxer, but he never showed that, except when there was a need. And when there was a need, he was willing to fly his fists. And why was there a need? The only need was because, you know, there were all these elements in the campus who wanted to browbeat other people. You know, who were these were the ruffians. They were the feudal elements, you know, who had made hostels and the school and the college, you know, their own adda. So, you know, he was not going to stomach this. You know, he had no place for this. And you know, he understood that creating a group also meant, you know, being able to instill confidence in the people around him. So if there were these fellows, you know, who were going to come and beat up his colleagues, like they beat up Vijay Kulkarni, then there was no way other than to be able to fight them back. So, and he would be in the forefront of doing that. He was not a leader who would say, no, I'll be sitting in the back and then you guys go and do the fighting. That was not his personality. So having told you about this, you know, as a medical, you know, association, I would like to make some points here about what I think on the health frontier. Obviously, you know, the Doctors Forum, you know, the Progressive Doctors Forum is a great forum, and you know, you must be debating so many of these issues. For me, one of the biggest, you know, impact was what happened during the pandemic. You know, it is said that almost 4 million people, 40 lakh people died during this pandemic here. And the reason being basically that, you know, there was no good public health system. You know, why did Indian public health system become so wretched, you know, so intolerable that, you know, so many people had to lose their lives? You know, this is something that has been happening all the time, you know, starting with, first of all, a poor allocation of funding. You know, the politicians who are supposed to be the Samaj Sevaks, you know, they are not people's servants. These are the bosses of the people. The life of the people do not count for them. So the allocation of the money, of the funding, you know, is a very small percentage. I think around 3% in India. You know, a poor country like Cuba is able to spend 11%. India wants to spend 3%. A country like the USA spends 17%. And many European countries, you know, the welfare states, they spend over 10%. So many economists, you know, will tell you that the best way to improve the economic growth of the country is to invest in two aspects. One is education and the other is health. You know, these two defining areas have greatly, you know, improved the condition of the country.
But the way our structure is a structure where, there is a privileged elite, which doesn't give a damn about the ordinary people here. So for them, health as well as education does not count, and they persist in doing this. To think that a country like India has got such a poor proportion of doctors to population, proportion of hospital beds to population, which is probably the worst around the world, or maybe one of the lowest in the world. This is amazing. We aspire to be a superpower. India dreams about, being one of the best in the country. It prides itself in that. This is all talk. The real aspect is that, people have lost their lives. One cannot forget the dead bodies along the Ganges River, the Shasan Ghats, all lit with fire glowing all over the country here, showing the vast extent of deaths in the country. So doctors, you have a great role to play. I cannot but emphasize, how important Progressive Doctors Forum can act as a harbinger of new trends in thinking. I'm reminded of the foot doctors that used to be started in China. When there was a revolution there, they had the foot doctors. Basically, these people were trained on health, not on a high level, but they were people who would go to the villages and serve the people. That concept, I'm not sure if it still exists, but this is a concept that is so much required there. In India, where are the doctors here? They are not in the villages. They are up in the towns. And why are they there? Because again, we have a system here where, there is the cost of becoming a doctor is very expensive. It can run into tens of lakhs, and people find it so much better to be able to work in a hospital in the city rather than go to the village here. So this is again a issue about capitalism, how capitalism, makes a vicious cycle where one becomes forced to do that. Coming to the issue of capitalism, I would like to definitely speak a few aspects of this. George Reddy was a huge, understander of capitalism and its nefarious tendencies. Its anti-people progression. If you look up the case of the pandemic, you see that there is a whole nexus between the pharmaceutical companies, the medical establishment, the doctors working in the hospital establishment, and the bureaucrats. All of these people combined together to enrich themselves. They all became rich at the expense of the ordinary folks here. There is a whole drive to go for this. At what cost? One doesn't even know what is happening here, what's going to happen in the future. So medical association like yourself, should look into this, how you can do that. My own suggestion would be that, preventive medicine is something that should be taken on a huge scale. Preventive medicine is not only dealing with medicine, but also clean water, good sewage system, hygienic education, proper vaccination at an early stage. These are all essential elements for preventive medicine here. And then, the private practitioners who are there, they must be subsidized so that they can go and work in the villages. The private practitioners should be allowed to work and avail the facilities of machinery and lab that exist in the bigger hospitals. And then, any other stuff that you can think about. How do you address the healthcare of the ordinary folks? That should be the criteria. If we are going to give homage today to George Reddy, this is the question that must come up in every doctor's mind. How do we bring about your very qualified skill to serve the people, to serve the health needs of the people? So I pose that question for you. Other than that, I would like to thank Dr. Linga Reddy for giving me a chance to speak.
and to all of you, my friends. And I wish you all the best in your forum. I hope you have a good discussion. And medicine is no more linked only to medicine. Medicine is linked to societal, tendencies of capitalism, tendencies of the industrial development, policies governing the industrial development. All these have to be brought into the purview of every intelligent person. And especially with you guys in the medical field, you must debate this, and that would be the best contribution you can do for George Reddy. Thank you so much. Thank you, Anna. Thank you very much for your elaborated talk on this day. And regarding the health issues, we were discussing our health issues regularly. We are all aware of the things what is going on in India regarding healthcare system, and all of our forum members, they know all the what you call the numbers, the patient ratio, doctors ratio, what is going on, what is the allegations, everything they are aware of it. And in fact, we were studying the total healthcare system and what are the reforms. We were preparing a document. I told you previously also. And regarding pandemic, I think I told you that we represented to the Chief Justice of Supreme Court regarding the governments, how they failed in dealing with the pandemic. Reminding those things, మీరు అన్న దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే వెన్ హెల్త్ సిస్టమ్ హెల్త్ సర్వీస్ అనేది భూస్వామ్య సమాజంలో ఒక సేవ కింద ఉండింది. పెట్టుబడిదారీ వ్యవస్థలోకి వచ్చేసరికి ఆ సేవ కమోడిటీగా మారింది. కమోడిటీగా మారిన హెల్త్ సర్వీస్ ఏదైతే ఉందో it acquired all its characters of a commodity, like any other commodity. సో అమ్మకము, సరుకు అమ్మకము, అదనపు శ్రమ, లైక్ దోపిడీ, ఈ అన్ని లక్షణాలని కూడా ఇవాళ హెల్త్ సిస్టమ్ అనేది యాక్వైర్ చేసుకుంది భారతదేశంలో చూస్తే. సో అట్లా హెల్త్ సిస్టము సరుకుగా మారడంలో మొత్తం వ్యవస్థనే పెట్టుబడిదారీ వ్యవస్థలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్న క్రమంలో హెల్త్ సిస్టమ్ కూడా మారిపోయింది. కాకపోతే ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన 2 అంశాలు మాత్రం మీ ప్రస్తావన తెచ్చి నేను ముగిస్తాను. ఒకటి, మొత్తంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ని యూకే నుంచి అడాప్ట్ చేసుకున్న భారతదేశము హెల్త్ సిస్టమ్కి వచ్చేసరికి యుఎస్ని అడాప్ట్ చేసుకుంది. మీకు అందరికీ తెలుసు, యూకేలో ఇవాళ మొత్తం హెల్త్ సిస్టమ్ కూడా ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఈవెన్ దో అంటే క్యాపిటలిస్ట్ మోడ్ ఆఫ్ ఎకానమీకి ఒక లీడర్గా ముందుకు వచ్చిన కంట్రీ మొత్తం హెల్త్ సిస్టమ్ని ప్రభుత్వ అధీనంలో ఉంచడం అనేది చాలా గొప్ప విషయం. అదొక అంశం అయితే, రెండోది, మనం ఏదైతే చాలా క్రూరుడు, ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన నియంత అని చెప్పుకుంటున్న 7వ నిజాం కాలం ఏదైతే ఉందో, ఆ 7వ నిజాం కాలంలో కూడా విద్య, వైద్యం అనే 2 కూడా పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్న పరిస్థితిని మనం చూసాం. ఇవాళ ఏవైతే ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని చెప్పుకుంటున్నాయో, ప్రజల కోసమే పనిచేస్తున్న చెప్పుకుంటున్న ప్రభుత్వాలు ఉన్నాయో, ఈ ప్రభుత్వాలు మొత్తంగా ఈ 2 రంగాల్ని పెట్టుబడిదారులకు వదిలేసి ప్రజలని వాళ్ళ దుస్థితికి వదిలేసిన సందర్భం చూస్తున్నాం. నిజానికి ఇవాళ విద్య, వైద్యం 2 కూడా పెట్టుబడి సరుకులుగా మారిపోయినాక ఆ పెట్టుబడి సరుకులను అమ్ముకుంటూ ఉంది కూడా ముఖ్యంగా ఎవరైతే పాలక వర్గాల పంచలో ఉన్నారో, లేదా ఎవరైతే వాళ్ళే అధికారంలో ఉన్నారో, మొత్తంగా ఇవాళ మెడికల్ కాలేజ్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే వాళ్ళ సొంత ఆస్తులే అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది మనకు అర్థమవుతుందన్న. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎలాబొరేటివ్ టాక్ విత్ దిస్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్. I hand over the things to Dr. Gautam Reddy, who is a cancer specialist. Gautam, are you here? Hello, Gautam. I am there, sir. I am there. Gautam. Dr. Gautam will Gautam చెప్పే వందన సమర్పణతో ఈ సమావేశము ముగుస్తుందని చెప్పేసి ప్రకటిస్తూ, మిత్రులు ఎవరైనా ప్రశ్నలు వేయదలుచుకుంటే చాలా సింపుల్గా చాలా చిన్న వాక్యాల్లో తమ ప్రశ్నల్ని ముందుకు తీసుకొస్తే ఒక 15 నిమిషాలు, నాట్ మోర్ దాన్ దట్, ఒక 10-15 నిమిషాలు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. గౌతమ్, ఏమైనా క్వశ్చన్స్ వస్తాయేమో చూద్దాము. క్వశ్చన్స్ ఏం రాకపోతే వందన సమర్పణ చెప్తే ముగించు. ఓకే సార్. గౌతమ్, రైట్. ఎస్ సార్. ఎస్ సార్.
గౌతమ్ చాట్ బాక్స్లో అయితే క్వశ్చన్స్ ఏం లేవు. మెసేజెస్ లైక్ ఏంటి కంగ్రాట్స్ చెప్తానో లేకపోతే అంటే ప్రోగ్రామ్ యొక్క గొప్పతనాన్ని మాట్లాడుతానో ఉన్నాయి, కానీ క్వశ్చన్ ఫార్మాట్లో అయితే ఏమి లేవు ఇక్కడ. సో బయట నుంచి కూడా క్వశ్చన్స్ ఏం లేవు. సో వందన సమర్పణ చేసేస్తే ముగించేద్దాం. డాక్టర్ గౌతమ్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తెలుగులోనే మాట్లాడతాను. సో నా పేరు డాక్టర్ గౌతమ్, చారు గౌతమ్ నా పేరు. మా ఫాదర్ కట్ట భగవంతరెడ్డి గారు. నేను బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఫైనల్ ఇయర్ రెసిడెంట్. నాకు ఎగ్జామ్స్ జూన్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లింగారెడ్డి గారికి